చూడండి, పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధుడైన యోబు ఒక మాట, చక్కటి మాట రాశాడు. ఈ పూట ఆ మాట మనం చదివి కొంతసేపు ధ్యానిద్దాం. యోబు గ్రంథం 33వ అధ్యాయం 23 వాక్యాన్ని లేక 23-24 వాక్యాల్ని నేను చదువుతాను. జాగ్రత్తగా మీరు పరిశుద్ధ గ్రంథం తీసి చూడండి. యోబు గ్రంథం 33-23-24 వాక్యాలు. నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియచేయుటకు వేలాది దూతలలో ఘనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండిన ఎడల దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళములోనికి దిగి వెళ్లకుండా వానిని విడిపించును. ప్రాయశ్చిత్తము నాకు దొరికినని సెలవిచ్చెను. ఇక్కడ చదివిన ఈ వాక్య భాగంలో ఒకే ఒక్క మాట నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళములోనికి దిగిపోకుండా వానిని విడిపించును. ఎవని యందు కరుణ చూపి? ఇప్పుడు ఇక్కడ కూడి ఉన్న వారందరూ కూడా ఓ కాంక్షతో, ఆశతో వచ్చి ఉంటారు. ఏంటి? దేవుడు నన్ను కరుణ చూపి కటాక్షించి నా అక్కర్లు తీర్చి, నా అవసరతలు తీర్చి, నన్ను దీవించి, నన్ను సాక్షిగా ఉంచాలని ప్రతి మనసు కోరుకునే ఆశ, ప్రతి వ్యక్తి కోరుకునే అభిలాష. దేవుని దగ్గరికి మనం వెళ్ళేది దేవుని కరుణ, కృప పొందుకోవాలని వెళుతాం కదండి. అలాగే ఈ వాక్యంలో కూడా మనం చదివితే ఎవనికి ఆయన కరుణ చూపిస్తాడు అనంటే, ఇక్కడ పై వాక్యాల్లో 23వ వాక్యంలో మనకు స్పష్టమవుతుంది ఆ వాక్యం. అదేంటి? నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియచేయుటకు వేలాది దూతలలో గనుడగు ఒకడు మధ్యవర్తి అయి ఉండిన ఎడలా. అంటే నరులకు యుక్తమైనది తెలియాలంట. ఈ యుక్తమైనది వానికి తెలియపరిస్తే, ఎవడైతే ఈ యుక్తమైనది ఏదో గ్రహించి తెలుసుకొని ఆ యుక్తమైన దానిని వెంబడిస్తాడో, ఆ యుక్తమైన దానిని అనుభవిస్తాడో, అతనికి దేవుడు కరుణ చూపి పాతాళంలోనికి దిగిపోకుండా వానిని విడిపిస్తాడు అనేది ఈ వాక్య సారాంశం. ఇప్పుడు నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఈ నరులకు యుక్తమైనది ఎలా తెలుస్తుంది? ఈ వాక్యంలోనే వ్రాయబడిన మాట ఏంటంటే, వేలాది దూతలలో గనుడగు ఒకడు మధ్యవర్తి అయి ఉండిన ఎడల ఎంత మేలు. ఏంటి మేలు? ఈ మధ్యవర్తి అయిన వ్యక్తి ఏది యుక్తమో అనేది వాళ్ళకి తెలియపరుస్తాడు, ప్రత్యక్షపరుస్తాడు. ఎందుకంటే ఈరోజు మనిషికి ఏది యుక్తమైనది, ఏది మేలైనది, ఏది శ్రేష్టమైనది, కొంచెం హాల్ ఎఫెక్ట్ పెట్టి బ్రదర్, ఏది శ్రేష్టమైనది, ఏది క్షేమకరమైనది అనేది తెలియకయే పాతాళానికి దిగజారిపోతున్నాడు, అనర్థాలకి పాల్పడుతున్నాడు, అవిశ్వాసంతో అడుగులు వేస్తున్నాడు, ఇంకా జీవితాన్ని కుంపటగా మార్చుకొని కృంగిపోయి కుమిలిపోతున్నాడు. మనాళ్ళకి తెలియక ఇది నా కర్మ అనే ఆ కర్మకాండలో కాటికి కాళ్ళు చాపడానికి సిద్ధపడుతున్నారే కానీ ఎందుకు దేవుని కటాక్షాన్ని, కనికరాన్ని నేను పొందుకోలేకపోతున్నానంటే, యుక్తమైనది ఏంటో నేను ఎరిగి ప్రవర్తించట్లేదు కదా అనే ఆలోచన రావట్లే. మీకు అర్థమయ్యేటట్టు కొన్ని విషయాలు చెప్తాను నేను. ఏది శ్రేష్టమైనది, ఏది అల్పమైనది మనకు తెలియకపోతే ఎలా మన జీవితాన్ని శ్రేష్టమైనదిగా కాకుండా దుర్లభమైన అనుభవాల్లోకి మనం తీసుకుని వెళతామనేది మీరు గ్రహిస్తారు. ఒకసారి ఈ కేరళ వైపు యేసన్న గారు ఏదో ఒక మీటింగ్కి వెళుతున్నారంట. కేరళ వైపు వెళుతుంటే ట్రైన్లో మంచి నిద్రలో ఉన్నాడు. ఎవరో ఆ ట్రైన్ స్టేషన్లో ఆగితే ట్రైన్ ఎక్కి ఇక్కడ యేసన్న గారు ఎక్కడున్నాడు అని అడుగుతున్నారంట అందరినీ. అన్నం నిద్రపోతూ ట్రక్కును మేలుకు వచ్చింది. ట్రైన్లో ఎవరు నన్ను అడుగుతున్నారు,
పగలే అని చూస్తే వాళ్ళు యేసన్న గారిని చూసి అరే రాయ్ అరే రాయ్ ఇక్కడ ఉన్నాడు రారా, యేసన్న గారు ఇక్కడ రారా అని కేకేసాడట ఒక అతను. ఇక అంతే బాబా, 25-30 మంది బొరోమని ట్రైన్ ఎక్కేశారట. ఎక్కేసి ఇక యేసన్న గారు ఉన్న భోగిలోకి వచ్చేసి, అన్నా ప్రైజ్లాడన్నా ఎలా ఉన్నారన్న అది ఇదంటే, నేను ఈ ట్రైన్కి వెళ్తున్నాను మీకెవరు చెప్పారా అట్లా అంటే వాళ్ళు అన్నారట, అన్నా మీరు ఎక్కడికి వెళ్తున్నారు, మీ మీటింగ్లు ఎక్కడ జరుగుతున్నాయి అన్నీ మేము తెలుసుకుంటుంటాం, మీ కొరకు ప్రార్థన చేస్తుంటాం, ఈరోజు మీరు ఈ ట్రైన్లో వెళ్తున్నారని తెలుసుకొని మిమ్మల్ని కలిసి ప్రార్థన చేయించుకోవాలనుకొని మేము కాసుకొని ఉన్నామన్నా అట్లా అంటే, అరే భలేవాళ్ళే, సరే ఎలా ఉన్నారేంటి అని అందరినీ ఆ 25-30 మందిని పరామర్శించి, సరే ట్రైన్ వెళ్ళిపోతుంది, ట్రైన్ బయలుదేరేటట్టు త్వరగా రండి త్వరగా రండి అని అందరికి ప్రార్థన చేసేసి త్వరగా దిగి వెళ్ళిపోండి అట్లా అన్నారట. సరే వాళ్ళు దిగి వెళ్ళిపోతూ అన్నగారికి వస్తూ అన్నగారిని కలవడానికి వచ్చారు కదా, వాళ్ళు తలా ఏదో తీసుకుని వచ్చారు. అంతలో అరటి పండ్లు మంచి పెద్ద 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 సైజు, ఇది ఆ కేరళ వైపు ఇంత పెద్ద ఉంటాయి అరటిపండ్లు, ఒక డజన్ అరటిపండ్లు తెచ్చారట. యేసన్న గారు అన్నాడట, అరే అవా డజన్ అరటిపండు నేను ఒక్కడిని తింటానా, నాకు 1-2 అక్కడ ఇచ్చి మిగతా తీసుకెళ్ళండి అట్లాంటి వాళ్ళు అన్నారట. అయ్యబోయ్ లేదు అన్నయ్య మీకోసం తెచ్చాం, మీరే తీసుకెళ్ళండి అని వాళ్ళు దిగేసి వెళ్ళిపోయారు. మీకు విచిత్రమైన సంగతి చెప్తాను చూడండి. ఎప్పుడైతే వాళ్ళు దిగేసి వెళ్ళిపోయారో ఆ ట్రైన్లో ఈ ఏదైంది క్లీన్ చేస్తూ వాళ్ళని నడుక్కుంటూ అట్లా ఉంటారు పిల్లలు ఉంటారు కదా, వాడు ఎక్కడి నుంచి చూశాడో ఏంటో, ఎప్పుడైతే వాళ్ళు దిగిలిపోయారో వెంటనే ఈ అరటిపండ్లు చూసేవాడు యేసన్న గారి దగ్గరకు వచ్చి కడుపు కొట్టుకుంటున్నాడంట. కడుపు కొట్టుకుంటూ, అయ్యా నాకు ఆకలిగా ఉంది, అన్నం తిని 3 రోజులు అయింది, నాకెందుకు ఈ అడుక్కుని తినే వాళ్ళంతా లెక్క 3 రోజులు చెప్తారు, మరి ఎందుకు నాకు అర్థం కాదు, ఎవరు నన్ను అడగండి 3 రోజులు అని చెప్తుంటారు వాళ్ళు. మరి వాళ్ళకు అదేమన్నా ఆ నంబరు కలిసి వచ్చే నంబరో లేకపోతే ఏంటో మనకు తెలియదు, ఎవరు నన్ను అడగండి 3 రోజులు అంటుంటారు. సరే ఆడు కూడా అన్నాడట యేసన్న గారిని, అయ్యా ఆకలయ్యా అన్నం తిని 3 రోజులు ఉంది అని కడుపు కొట్టుకుంటుంటే యేసన్న గారు అన్నట్టు, రే కడుపు కొట్టుకోబకరా, ఎందుకు కడుపు కొట్టుకుంటావు, తప్పటి చేయకూడదు నా దగ్గర రా అని ఒక అరటిపండు వాడికి ఇచ్చాడట. ఇచ్చి తినరా, ఇంకోటి కొట్టుతాను తినరా అన్నాడంట. తినాలనా లేదా, మాట్లాడారంటమ్మా మీరు, తినాలా లేదా? 3 రోజులైంది అన్నం తిని ఆకలి అన్నవాడు తినాలా లేదా? తినట్లే. తినకపోగా దాన్ని తిప్పించి మళ్ళీ చూసుకుంటున్నాడంట. ఏంటి ఇప్పుడు యేసన్న గారి కంటే మంచి క్వాలిటీ తెస్తారు కదండి, ఫ్రెష్గా ఉంటాయి కదా, వాడికి అయ్యి అలాంటివి ఎవరిస్తారేంటి, పాసిపోయినాయి రాలిపోయినాయి కదా ఇస్తుంటారు. వీడికి మంచిది ఒకటి ఇచ్చేసరికి ఎగదిగా చూసుకుంటుంటే యేసన్న గారికి గదిమేడట, అరే తినరా, ఆకలాంటివి 3 రోజులు అయిందన్నావు, మరి తిని మరే ఇంకోటి కూడా తినరా అంటే ఆడు దాన్ని తిప్పి చూసుకుంటాడు కానీ తినడే. ఇక గట్టిగా గదిమితే ఇక యేసన్న గారి పోరు పడలేక ఆడు తింటాలండే అని వెళ్ళిపోయాడంటండి. వెళ్ళిపోతే యేసన్న గారికి డౌట్ వచ్చిందంట, మరి వీడు కడుపు కొట్టుకున్నాడు, అన్నం తిని 3 రోజులు అన్నాడు, మరి ఇస్తే తినడేంటి వీడు, ఎక్కడికి వెళ్ళి ఉంటాడు వీడు అని యేసన్న గారు లేచి వీడు ఏమయ్యాడు అని చెప్పి ఆడెళ్ళిన దారిలో వెళితే వాడెక్కడికి వెళ్ళాలా, ఆ భోగిలో ఆ బాత్రూములు ఉంటాయి కదా, ఆ బాత్రూమ్ దగ్గర నిల్చొని అరటిపండు ఒలుచుకొని ఆ పండు చేతిలో పట్టుకొని తొక్క తింటున్నాడంట. ఆ పండు చేతిలో పట్టుకొని ఉన్నాడు, తొక్క తింటున్నాడు. యేసన్న గారికి కోపం వచ్చి గదిమాడంట, పిచ్చోడ తిక్కలోడ మెంటలోడా, నేనేం చెప్పాను రా నీకు, తింటే ఇంకొకటి ఇస్తానని చెప్పాను కదా, మరి తొక్క తింటున్నామంట దరిద్రుడా, పడేరా దాన్ని, తొక్క కాదరా తినాల్సిందా పండురా అంటే వాడు అంటాడట, నేను తొక్క తింటా పండు తింటా, నాకు అలవాటే, పండు ఒక్కటి తింటే కడుపు నిండుతుందా, మరి నేను ఇంకోటి ఇస్తానన్నాను కదరా, ఒరే ఆ తొక్క తినకూడదురా అంటే వాడు అంటాడట, నేను తొక్క తింటా పండు తింటా, ఒరే తిక్కలోడా, ఇప్పుడు తిన్నప్పుడు నీ కడుపు నిండినట్టే ఉంటుందిరా, రాత్రికి ఉంటుంది నీ వ్యవహారం, చెబ్బు గుర్తికే మన ఓటు ముద్ర, ఆ తొక్కలు తిన్నవాడు బతుకంటే నాకు తెలుసురా, దాన్ని పడైరా అంటే పడేస్తాడా, అబ్బే పడేయట్లేదంటాడు. ఇప్పుడు నేను ఆడ సంగతి ఎందుకు చెప్పానంటే, ఈరోజు కొంతమంది శ్రేష్టమైన దాన్నేమో పక్కన పెట్టి దేన్ని తింటున్నారు, అది వేలాది దూతలలో గనుడగు ఒకడు మీకు మధ్యవర్తి అయి ఉండిన ఎడల
యుక్తమైనది ఏంటో మీకు తెలియపరచబడుతుంది. ఎవడైతే ఈ యుక్తమైన దానిని తెలుసుకుంటాడో అతని యందు ఆయన కరుణ చూపి పాతాళములోనికి దిగిపోకుండా వారిని కరుణించి రక్షిస్తాడు. వారికి కృప కలుగుతుంది. ఈరోజు మనిషికి ఏది శ్రేష్టం, ఏది అల్పం, ఏది ఘనమైనది, ఏది అల్పమైనది, ఏది పరసంబంధమైనది, ఏది భూ సంబంధమైనది అనే ఆ తారతమ్యం లేక, తమ్ముడు ఏంటి బేస్కిట్లు పనిచేస్తున్నాయా లేవా ఏంటి, మరి మొత్తం డ్రాప్ చేసేసావేంటి, చెనుకుబడిందని చింతపడుతున్నావేంటి? ఇప్పుడు మామూలుగా పెట్టి బేస్ పంచ్ లేదు, వాయిస్లో ఎక్కడో హార్లో మాట్లాడినట్టుంది. ఓకే, ఇక ఈ రోజున మనిషి యొక్క పోకడ ఎలాగుందంటే ఆ శ్రేష్టమైన రమ్యమైన దాని మీద మనిషికి మనసు నిలబట్లే. ఏదో కడుపు నిండుతుంది, ఏదో దినాలు గడిచిపోతున్నాయి, ఏదో బ్రతుకెలా సాగిపోతుంది, ఏదో 4 సంపాదించుకొని 4 తరాలకి మిగలబెట్టి ఎనపెట్లు తొక్కిపెట్టి నా పిల్లలు అనుభవించేటట్లు ఏదో మిగిల్చి వెళుతున్నాను అనుకుంటున్నాడే. కానీ శ్రేష్టమైనది ఏంటి? ఇప్పుడు అబ్రహాము ఉన్నాడండి. అబ్రహాము ఎవరు? అబ్రహాము ఏంటి మీరు మాట్లాడేటట్లేరేంటి? మీరు ఇండ్లలో కూడా ఇట్లాగే ఉంటారా? అమ్మా, ఇండ్లలో కూడా ఇట్లాగే ఉంటే మరి దెబ్బలు తినేది ఎవరు? నాకు అర్థం కాల. మీరు ఇండ్లలో కూడా ఇట్లాగే ఉంటే దెబ్బలు తినేది ఎవరు తల్లా? కొంచెం మాట్లాడండి, నోరు తెరిచి మాట్లాడండి. అబ్రహాం అంటే ఎవరో విశ్వాస వీరుడు. సరే, ఈయన్ని ఎందుకు నేను జ్ఞాపకం చేశానంటే, దేవుడు అతన్ని ఎక్కడికి తీసుకుని పెట్టాడంటే పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకుని వెళ్ళి ఈ పాలు తేనెలు ప్రవహించు దేశంలో ఆయన్ని దేవుడు స్థిరపరిచి అన్నాడు, ఇదంతా నీకును నీ సంతతికి ఇచ్చేస్తున్నాను, అనుభవించమన్నాడు. మీరు నిజం చెప్పండి, మిమ్మల్ని కానీ తీసుకెళ్ళి దేవుడు అట్లా అప్పగించి ఇదంతా మీకే అనుభవించండి అంటే మీరేం చెప్తారు చెప్పండి? ఏం చెప్పేదేంటి? ఆదివారం చర్చిలోకి వచ్చి సాచుకుని చెప్తారు. ఏమని? దేవుడు గొప్ప దేవుడు అండి, మహోన్నతుడు, మహోపకారండి, నా కన్నీళ్ళు చూశాడండి, నా కష్టం చూశాడండి, నా నష్టం చూశాడండి, దేవుడు నా కష్టకాలం తొలగించి నాకు దేవుడు ఆశీర్వాదాన్ని దీవెనలు కలిగించి ఈ రోజున నా చేతి నిండా, ఒంటి నిండా, కంటి నిండా, పంటి నిండా సమృద్ధిని అనుగ్రహించాడు అయ్యా, దేవుడికి స్తోత్రం అయ్యా అని అంటారా లేదా? చెప్పరేంటి? మీరు ఏమంటారు? నేను చెప్పేశానుగా అంటారా లేదా? మరి అది ఎందుకంటే మన నైజం అలాంటిది. అది ఎలాంటిదో ఏంటో మనకు తెలీదు. మనకు సుఖం దొరికిందంటే, మనకు క్షేమం దొరికిందంటే, మనకు మేలు కలిగిందంటే ఇక అంతకంటే భాగ్యం మనకు లేదని మనం మురిసిపోతాం. కానీ అబ్రహాం అలా చేయలేదండి. పాలు తేనెలు ప్రవహించు దేశానికి ఆయన తీసుకుని వెళ్ళి పెడితే ఆ పాలు తేనెలు ప్రవహించు దేశంలో, వాగ్దాత భూమిలో, ఇంకా చెప్పాలంటే ఆభరణములు అంటే ఆ దేశంలో అంట ఆయన పరవాసిగా బ్రతికాడంటే. పరవాసిగా అంటే నేను ఈ లోకవాసిని కాదు, ఆయన పరవాసిగా కడుపు కట్టుకొని, నోరు కుట్టుకొని, కడుపులో కాళ్ళు పెట్టుకొని భక్తిగా ఆయన దేని కొరకు వేచి చూచాడు అని అంటే, దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగిన ఆ పట్టణం కొరకు వేచి చూచి తన విశ్వాసపు యాత్రను ముగించి ఆయన తాను కోరిన గమ్యానికి ఆయన చేరిపోయాడంట. అంటే ఈ లోకంలో ఎన్ని ఆస్తులే, సిరి సంపదలే, భోగభాగ్యాలే, ఎంత మాణిక్యాలే అతనికి ఇచ్చినా ఆయన దృష్టి అదిగో ఆ శ్రేష్టమైన దాని మీద ఉంది. ఎందుకంటే పంచవేంద్రములతో ఈ భూమి లయమైపోతుంది, ఇవి ఏవి కూడా నిలిచేవి కావు. అందుకని దీనికంటే శ్రేష్టమైనది ఏనైనా మొదటి బాగున్నదిగా ఏం చేసేవి చెప్పు? దీనికంటే శ్రేష్టమైనది, దీనికంటే ఘనమైనది, దీనికంటే ఉన్నతమైనది ఆయనకి కనిపించింది. దాని మీద ఆ శ్రేష్టమైన ఆ అమూల్యమైన దాని మీద మనసు పెట్టి ఈ అల్పకాలం ఈ అనుభవించే ఈ పాప భోగాన్ని, మోషే చెప్పినట్లుగా అల్పకాలము పాపభోగం అనుభవించి ఈ లోకాన్ని జురుకునే దానికంటే ఈ ప్రతిఫలముగా కలగబో బహుమానం నాకు శ్రేష్టమైనదని మన పితరులు ఆ శ్రేష్టమైన దాని మీద మనసు పెట్టారంటండి. ఈ రాత్రి యుక్తమైనది ఏంటో మనకు తెలిస్తే ఈ యుక్తమైన దానిని మనం కోరుకోవాలి ఈ రాత్రి. అప్పుడు ఆయన మీ మీద కరుణ చూపించి పాతాళములోనికి దిగిపోకుండా ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు, కాపాడుతాడు. అంతేకాదు మిమ్మల్ని ఆయన నడిపించి మీరు కోరిన రేవుకి ఆయన మిమ్మల్ని చేర్చుటకు నమ్మదగిన దేవుడు. ఆయన పేరే నజరేయుడైన యేసు.
ఇక్కడ నేను ఒక మూడు వాక్యాలు చూపించి ముగిస్తా, మీరు జాగ్రత్తగా వినాలి. మరి ఏంటి ఈ యుక్తమైనది? అర్థమవుతుందండి? ఈ యుక్తమైనది మనకు తెలియపరచడానికి వేలాది దూతలలో గనుడు కూడా కావాలి అని అంటున్నాడే. ఏంటి ఈ యుక్తమైనది అని అంటే, పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కటి మాట నేను మీకు చూపిస్తాను. ఆ మాటను కూడా మీరు చూడండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆ కీర్తనల గ్రంథం 75వ కీర్తన 75వ కీర్తన 2వ చరణంలో వ్రాయబడిన మాటల్ని మనం గమనిస్తే, అక్కడ నేను యుక్త కాలమును కనిపెట్టుచున్నాను. ఏ కాలం అంటండి? అందరు చెప్పండి. ఏ కాలం అంటండి? యుక్త కాలం. యుక్త కాలం అంటే కాలం ఎంత యుక్తమైనదో ఆ యుక్త కాలాన్ని ఆయన కనిపెడుతున్నాడట. కాలం, యుక్త కాలం. వింటున్నారండి? పెద్దలు సామి చెప్తారు, అదేంటంటే విలువైనది ప్రాణం, బహు విలువైనది కాలం. ఈ రెండు కూడా పోయాయి అనుకోండి, జారిపోయాయి అనుకోండి, మనల్ని విడిచిపెట్టి వెళ్ళాయి అనుకోండి, మరలా అవి తిరిగి మన దగ్గరికి రావండి. ఏవి? ప్రాణమైన, కాలమైన. ఇవి ఏవి కూడా, ఈ రెండిట్లో ఏది కూడా మనం దాటిపోతే, ప్రైజ్ ది లార్డ్, మనల్ని విడిపోతే, మనకి అవి జారిపోతే మరలా తిరిగి మన దగ్గరకు వస్తాయనంటే పొరపాటును రావండి. అందుకని ఈ యుక్తమైన కాలాన్ని మనం గుర్తించాలి. దేవుడు మనకిచ్చిన ఆ యుక్తమైన కాలం దేని కొరకు? ఈ కాలాన్ని నేను దేనికి వాడుకోవాలి? ఈ కాలం నేను ఎలా ఉపయోగించుకోవాలి? ఈ కాలం నాకు ఎందుకు ఇవ్వబడింది అనే వివేకం మనకు తెలియకపోతే, చూడండి, చిన్న మాట చెప్తాను మీకు, డిఫరెన్స్. ఇంచుమించు నోవాహు 120 సంవత్సరాలు ఆయన ప్రకటన చేశాడంట. 120 సంవత్సరాలు. తమ్ముడు, హలో, ఈ మొనట్ ఆఫీస్ ఆఫ్ చేసి 120 సంవత్సరాలు ప్రకటన చేశాడు. ఏమని? బాబు, ప్రచండమైన ఒక వర్షం రాబోతుంది. ఈ ప్రచండమైన వర్షంలో మనం తప్పిపోబడి మనము మన కుటుంబాలు రక్షింపబడాలంటే ఇదిగో ఈ ఓడలోనికి ప్రవేశించండి అని 120 సంవత్సరాలు ప్రకటన చేస్తారంటండి. ఏ ఒక్కరు కూడా నమ్మలేదంటండి. పరిహాసం చేశారు, అపహాసించారు. వర్షం ఎలా పడుతుంది? వర్షం ఎలా కురుస్తుంది? వర్షం ఎలా ఉంటుంది? ఈ ముసలోళ్ళు చెప్పే పనులు కాకపోతే, ఈ ముసలోళ్ళు చెప్పే మాటలు కాకపోతే మనకేం జరుగుతుంది? ఇళ్ళు వాకిళ్ళు కట్టుకున్నాం, మిద్ది మేడలు కట్టుకున్నాం, హాయిగా అందరూ కూడా సెటిల్ అయిపోయాం. మనకెంత కలిగే విపత్తు ఏంటి? మనకి ఏమొస్తుంది? అయినా ఎంత విపత్తు వచ్చినా మన చేతిలో విజ్ఞానం ఉంది కదా, మన చేతిలో పరిజ్ఞానం ఉంది కదా, టెక్నాలజీ మన చేతిలో ఉంది కదా, ఏమవుతుంది అన్నట్లుగా గర్వమని గుర్రం ఎక్కి అహంకారపు మత్తుతో వాళ్ళు ఊరేగారంటండి. వాళ్ళకి చెప్పింది ఏది వాళ్ళ బుర్రకెక్కలా. ఏంటా ఈయన చెప్పే ముసలాయన చెప్పేది? వర్షం అంటే ఏంటి అసలు? ఇంతవరకు వర్షం అసలు మనకు వచ్చిందా? మనం ఎప్పుడైనా చూసామా? మనం చూడం దాన్ని మనం ఎలాగ నమ్మాలండి అని అహంకారపు మాటలు మాట్లాడారు. ఒకరోజు వచ్చింది, ప్రచండమైన వర్షం కురిసింది, నీళ్లు మట్టం పెరుగుతూ వచ్చింది. అప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి నోవాహు దగ్గరికి వాళ్ళు ఏమన్నారు తెలుసా? అయ్యా, దండం పెడతాం, కాళ్ళకి మొక్కుతాం బాబా, కొంచెం తలుపు తీ నాయనా అలా అంటే, నోవాహు ఏమన్నాడు తెలుసా? వేసింది నేను కాదు, తీసేది నేను కాదు. తలుపు వేయబడిపోయింది. తలుపు వేయబడిపోయిన తర్వాత మీరు వచ్చి ఎంత గోల చేసి, ఎంత గొడవ చేసి, ఎంత గోడకు తలేసి బాదుకుంటే మీకు తలుపు తెరవబడుతుంది. అంటే మీకు ఇచ్చిన ఆ యుక్త కాలాన్ని మీరు పోగొట్టుకున్నారు. శ్రేష్టమైన కాలం ప్రభు సన్నిధిలో చేరి ఆయన సన్ముఖంలో ప్రార్థించి ఆయన ఇచ్చే కనికరాన్ని, కటాక్షాన్ని పొందుకొని మీరు మీ కుటుంబాలు రక్షించబడే ఆ శ్రేష్టమైన అవకాశాన్ని ప్రభు ఇచ్చాడు మీకు. కానీ పోగొట్టుకున్నాను. ఇప్పుడు వచ్చి మీరు రక్షించు, కాపాడు, సహాయం చేయి. కొంతమంది చూడండి, తిరగాల్సిన తిరిగిళ్ళన్నీ తిరిగేసి అంత సమయం అంతా అయిపోయిన తర్వాత
ఇంకా అన్నిట్లో ఓడిపోయి వాడిపోయి చెడిపోయి అన్నిట్లో కుంగిపోయి ఇక ఆధారాలే కనబడక అంత అంధకారం అలుముకుంటుంది కదండి. అప్పుడు వస్తారండి దేవుని మందిరం దగ్గరికి. ఏమంటారు తెలుసు? అప్పుడు వచ్చి, అయ్యా దేవుడు కనుక సహాయం చేస్తానయ్యా, దేవుని మందిరంలో 3 ఫ్యాన్లు ఇప్పిస్తానయ్యా, నేను 3 ఫ్యాన్లు. దేవుడికి 3 ఫ్యాన్లకి గతి లేక వీళ్ళు ఇచ్చే 3 ఫ్యాన్ల కోసం ఎదురు చూస్తూ ఉంటాడేమో, మరి నాకు తెలియదు. ఇంకొంతమంది ఏం చేస్తారో తెలుసా? తిరగాల్సిన తిరుగుళ్ళన్నీ తిరిగి అన్ని పనులు అయిపోయి ఇక హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్లు గంటల మనిషేనండి, ఇక ఇంటికి తీసుకెళ్ళిపోండి అంటారు కదా. అప్పుడు డైరెక్ట్గా వస్తుంది ఆటో మన దగ్గరికి. డైరెక్ట్గా వచ్చేయమంటారు తెలుసా? అయ్యా ప్రభు కనుక మేలు చేస్తే, ప్రభు కనుక సహాయం చేస్తే ఈ చర్చిలోనే వదిలిపెట్టేస్తాను అయ్యా అని చెబుతారు. దేవుడిచ్చిన యుక్తకాలం పోయింది. నేను ఊరకనే చెప్పట్లే ఈ మాటని. మీరు ఇర్మియా గ్రంథంలో ఐగుప్తు రాజు ఒక ఫరోను గురించి రాయబడిన మాట చదువుతారు, చూడండి. ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయం 17వ వాక్యం. ఐగుప్తు రాజుకు ఫరో, ఇర్మియా గ్రంథం 46:17. ఐగుప్తు రాజుకు ఫరో యుక్త సమయమును పోగొట్టుకొని వాడనియు. ఏం పోగొట్టుకున్నాడంటేనా? డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు కదండి, బట్టలు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, ఆస్తి పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. వింటున్నారా? ఇంకేంటి, ఇంక ఏది పోయినా మనం మరలా సంపాదించుకోవచ్చు అండి. కానీ ఈ ఐగుప్తు రాజు ఒక ఫరో ఏం పోగొట్టుకున్నాడు అని అంటే, దేవుడు ఆయనకి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని, దేవుడు ఆయనకి ఇచ్చిన వాల్యుబుల్ టైం, దేవుడు ఆయనకి ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకొని ఈ రోజున ఏమైపోయాడో తెలుసండి? వట్టి ధ్వని మాత్రమేనంట. ఉందా మాట అక్కడ? పోగొట్టుకొనిన వాడనియు వట్టి ధ్వని మాత్రమేననియు వారచ్చట చాటించిరి. వట్టి ధ్వని మాత్రమే అంటే ఈ రోజున ఐగుప్తు రాజుకు ఫరో ఏమైపోయాడో తెలుసండి? వట్టి ధ్వని మాత్రమే. అంటే శక్తి లేదు, చేతల్లో పని లేదు. అతడు ఊరకనే ఒక గౌరవం లేని, విలువలేని వ్యక్తిగా మారిపోయాడండి. అతని దగ్గర అధికారం లేదు, అతని దగ్గర ఏది కూడా శక్తి కలిగినది లేదు. ఊరకనే మాటలు చెబుతూ ఉంటాడు అంతే. మా ఊరు వైపు మేము ఏమంటామంటే, అలాగా విలువ లేని మాటలు మాట్లాడుతుంటే, ఒరే వాడు మాట్లాడదుకు రారా, అంత సొల్లు మాటలు చెబుతున్నాడు అంటామండి. సొల్లు మాటలు అన్ని జొల్లు మాటలే. ఏది నిజం ఉండదు, ఏది సత్యం ఉండదు. అతని మాటకి విలువ లేదు, అతను ఎవరు పట్టించుకోరు, అతను ఎవరు లెక్క చేయరు. నేను అనకూడదు, కానీ ఈ రోజున సమాజంలో కొంతమందిని చూస్తే వాళ్ళకి ఎందుకు విలువ లేదు, వాళ్ళకి ఎందుకు ఘనత లేదు. కొన్ని కుటుంబాలకు వెళితే ఆ కుటుంబాలలో తండ్రికి ఉండవలసిన విలువ తండ్రికి, తల్లికి ఉండవలసిన విలువ తల్లికి, అన్నకు ఉండవలసిన విలువ అన్నకి, చెల్లికి ఉండవలసిన విలువ చెల్లికి ఈ రోజున ఆ విలువలు కనిపించట్లేదండి. విలువలు కనిపించట్లే. వట్టి ధ్వని మాత్రమే. విలువలేని వ్యక్తులుగా కొనసాగించబడుతూ మనిషికి ఉండవలసిన ఆ విలువల్ని, ఆ ఘనతని, ఆ ఆధిక్యతల్ని పోగొట్టుకుని వాడై ఈ రోజున బ్రతుకుతున్నాడు. బ్రతుకు అన్నట్లుగా బ్రతుకుతున్నారే కానీ బ్రతుకు కాదండి. కొంచెం మీకు బాధ కలిగినట్లుగా నేను మాట్లాడుతున్నప్పటికీ ఇది సత్యవాక్యం, ఇది సత్యవాక్యం అండి. ఈరోజు ఎంతవరకు విలువ కలిగి బ్రతుకుతున్నాం, ఎంతవరకు ఘనత కలిగి బ్రతుకుతున్నాం? సమాజంలో మనుషులు గనుక మానవ విలువ కలిగి బ్రతుకుతున్నామా? మానవ విలువను సంతరించుకొని ఉంటున్నామా? ఆ మమతని, ఆప్యాయతని, మమకారాన్ని కలిగి మానవత్వం కలిగి బ్రతుకుతున్నామా? విలువ లేని బ్రతుకుతున్నామా అనే ఆ ప్రశ్నకి ఒక్కొక్కరం కూడా మనం సమాధానం చెప్పాలి. ఎందుకు మీకు చిన్న విషయం చెప్తే మీకు అర్థమవుతుంది. యేసన్న గారిని ఒక మీటింగ్కి పిలిచారంటే, ఇట్లా ఒక ఆయన వెళ్ళారట. యేసన్న గారు మీటింగ్ అయిపోయిన తర్వాత అన్నాడట ఆయన, యేసన్న గారండి, ఈయన మా ఊర్లో పెద్ద ఇంజనీర్ గారండి, ఈయన యేసన్న గారిని మా ఇంట్లో ఉంచుకొని 3 రోజులు మా ఇంట్లో పరిచయం చేస్తాను, భోజనం పెడతాను అంటున్నాడండి. ఇంటికి 3 రోజులు ఇంట్లో ఉండాలండి అన్నాడంట యేసన్న గారిని. యేసన్న గారు కోప్పడ్డాడు. ఏటా బాబు, మీ ఊర్లో మీటింగ్లు పెట్టుకుంటానని చెప్తే 3 రోజులు డేట్ ఇచ్చాను నేను, మీ ఇంటికి తీసుకెళ్ళి కొంచెం అంత గంజిపోయావా? మీ ఇంట్లో అంత గంజి తాగి ఒక చాప మీద పడుకుంటాను, అంతేగాని ఎక్కడికో వెళ్ళి ఎవరింట్లో నేను ఉండేది అంటాడు. బాబు ఏంటి పద్ధతి?
అంటే ఆ మీటింగ్ పెట్టించిన ఆయన అంటే అటు కాదండి ఎస్ఎన్ గారండి, మరి ఆయనేమో మా ఊర్లో కొంచెం సౌండ్ పార్టీ. ఏ పార్టీ? బ్యాండ్ పార్టీ కాదు, సౌండ్ పార్టీ. ఆయనేమో ఏసన్న గారిని మా ఇంట్లో ఉంచుకుంటా, ఏసన్న గారిని మా ఇంట్లో ఉంచుకుంటా 3 రోజులు అంటున్నాడు. కాదని లేక సరేని అన్నానండి. ఏమనుకోవద్దండి ఏసన్న గారు అండి. సరే ఏం చేస్తాం, తప్పదు కదా ఒప్పుకున్న తర్వాత. సరిపదా ఆయన వెళ్ళాడంట. ఏసన్న గారిని తీసుకెళ్ళి 3 అంతస్తుల బిల్డింగ్, పెద్ద బిల్డింగ్ అంటండి. ఆ బిల్డింగ్లో బిల్డింగ్ మీద పైన ఒక గది ఉంటే ఆ గదిలోకి తీసుకెళ్ళి ఏసన్న గారితో చెప్పాడు, ఏసన్న గారు అండి ఈ 3 రోజులు ఈ గదిలో ఉండండి, ఇదిగో ఇది ఫ్యాను, ఇది కుక్కరు, ఇది సోఫా, ఇది కుర్చీ. అయ్యా నాకు కనబడుతున్నాయి లే స్వామి, మళ్ళీ నువ్వు చెప్పాలి అంటే కాదండి చెప్పాలి కదండి. చెప్పావు కదా, అంత అన్నం పెట్టరా నాయన, భోజనం చేసి పడుకుంటాను అంటే ఆయన అన్నాడట, ఏసన్న గారండి ఈ 3 రోజులు ఇది మీ ఇల్లు అనుకోండి. అయితే ఒకటి, మీకు ఆకలైనప్పుడు ఎవరో వచ్చి పిలుస్తారు, అన్నం భోజనం వడ్డిస్తారు, తిందాం అని అనుకోవద్దు. మీకు ఆకలైనప్పుడు తిన్నగా డైనింగ్ హాల్కి రండి, అక్కడ వేడి భోజనాలు ఉంటాయి, శుభ్రంగా తినండి, వచ్చి మీరు రెస్ట్ తీసుకోండి. ఏసన్న గారు అన్నాడంట, నాయన అంతకంటే మించిన భాగ్యం లేదురా స్వామి, తిరిగి అలసిపోయి నన్ను విసిగించకుండా వదిలేస్తే ఆకలైనప్పుడు వచ్చి ఒక మొదటి తిని శుభ్రంగా వచ్చి బైబిల్ చదువుకుంటా, ప్రార్థన చేసుకుంటా, కంటి నిండా నిద్రపోతా, అంతకంటే మించిన భాగ్యం నాకు లేదంటే ఆయన కూడా అన్నాడంట, లేదంటే ఎస్ఎన్ గారు మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు, ఎవరో పిలుస్తారని అనుకోవద్దు. అట్లా అంటే సరేనన్న. మీకు ఒక మాట చెబుతాను, అసలు 3 రోజులు ఏసన్న గారు ఆ ఇంట్లో ఉండి అసలు ఏసన్న గారు ఆశ్చర్యపడిపోయాడంట. ఎందుకంటే అసలు అంత పిన్ డ్రాప్ సైలెన్స్. ఇక ఆఖరి రోజు ఏసన్న గారు ఆ ఇంట్లో నుంచి వచ్చేస్తూ ఆయన్ని పిలిచి, ఇంజనీర్ గారిని పిలిచి అన్నాడంట, ఏమంటే ఇంజనీర్ గారు అండి, అయ్యో బాబాయ్ 3 రోజులు మీ ఇంట్లో ఉన్నాను, గొప్ప వాళ్ళు ఇళ్ళన్నీ ఇట్లాగే ఉంటాయేమో. ఇప్పుడు మా ఇల్లు చూడు, మన ఇల్లు ఆగభాగం అంకమ్మ జాతర. ఏమండే తినేవాడు తింటుంటే, వెళ్ళేవాడు వెళ్తుంటే, వచ్చేవాడు వస్తుంటే, చిన్నపిల్ల పెద్ద పిల్లని కొడుతుంటే, పెద్ద పిల్ల చిన్నపిల్లని దంతుంటే, పెద్దోడు చిన్నోడి మీద చిన్నోడు పెద్దోడి మీద, అసలు వాళ్ళ సంగతి పక్కన పెట్టు, అమ్మగారు నోరాగదు, అయ్యగారు చెయ్యాగదు, గోలగా ఉంటాయి కదా మన ఇంట్లో. మరి అలాగా ఆ ఇంట్లో లేదంటండి. 3 రోజులు ఏసన్న గారు ఉంటే అస్సలు ఒక్కరినొకరు. అప్పుడు అన్నాడు ఏసన్న గారు, బ్రదరు 3 రోజులు మీ ఇంట్లో ఉన్నాను, కనీసం మీరు మాట్లాడుకునే శబ్దం కూడా వినిపించట్లేదు బాబా. ఎంత డిసిప్లిన్ అయ్యా బాబు, ఎంత డిసిప్లిన్ అయ్యా బాబు వాళ్ళు అన్నాడంట. వెంటనే ఆ ఇంజనీర్ గారు పక్కన నువ్వు అంటాడంట, ఏసన్న గారు మీరు మాట్లాడుకునే శబ్దం కూడా వినిపించట్లేదు అంటున్నారు, అసలు మేము మాట్లాడుకుంటేగా అన్నాడంట. ఊరి ఇదేనా బాలే ఉంది ఇది, నువ్వు నీ భార్య 4 పిల్లలు, ఎంతమంది మొత్తం లెక్క చెప్పండి. 6 డజను అండి, 6 డజను మంది ఇంట్లో ఉండి మాట్లాడుకోవడం అంటే ఆ ఇంజనీర్ గారు అంటాడంట, అయ్యా ఏసన్న గారు మిమ్మల్ని మా ఇంట్లో ఉంచుకోవాలి, మీరు మా ఇంట్లో అడుగు పెట్టాలని ఎందుకు అనుకున్నానంటే ఈ దరిద్రం ఈ శాపం పోతుందనే. మేము ఎవరమి ఒకరు మాట్లాడుకోమయ్యా. మా ఆవిడ నాతో మాట్లాడదు, నేను మా ఆవిడతో మాట్లాడను, నా పిల్లలు నాతో మాట్లాడరు, నేను మా కాదు బ్రదరు, మీ ఆవిడతో సరే నువ్వు మాట్లాడవు, ఏదో భార్య భర్తల మధ్య ఉంటాయి, గొడవలు ఉంటాయి, తన్నుకుంటూ ఉంటారు, గుద్దుకుంటూ ఉంటారు, మళ్ళీ మాట్లాడుకుంటూ ఉంటారు, అదొక పెద్ద మర్మం అని పరిశుద్ధుడు పౌలే చెప్పాడు. మనం చెప్పేదే ఉంది అందులో. పరిశుద్ధుడు పౌలే చెప్పాడు, తన్నుకుంటూ ఉంటారు, గుద్దుకుంటూ ఉంటారు, మళ్ళీ మాట్లాడుకుంటూ ఉంటారు, మళ్ళీ ఏదో వాళ్ళ పరిస్థితి వాళ్ళది. సరే వాళ్ళతో మీ ఆవిడతో సరే నువ్వు మాట్లాడరు అనుకో, కనీసం మీ పిల్లలతో మాట్లాడకపోతే ఎట్లాగండి అంటే ఆయన అంటాడట, అయ్యా ఏసన్న గారండి ఏం చెప్పుకునేది సేవకుడు కాబట్టి చెప్పాలి, ఏం మాట్లాడతాం, ఆఖరిది పొట్టిది ఖరీదుందా, ఆఖరిది చిన్న కూతురు ఆ ఖరీది పొట్టిది, అది కాలేజీకి అని చెప్పి వెళ్ళి 11 గంటలకు వచ్చింది అయ్యా, రాత్రి 11 గంటలకి కాలేజీకి అని వెళ్ళి. తండ్రిని కదా ఎట్లా ఓర్చుకునేది, రాత్రి 11 గంటల దాకా ఏం కాలేజీ పిచ్చిదానా అని అంటే ఆ పిల్లనిందంట, నన్ను అడిగే హక్కు నీకు ఎక్కడరా, నీ బతుకు నువ్వు చూసుకోమనిందంట. తండ్రినండి అంటున్నారా. ఇదిగో ఇది నేను ఎందుకు చెప్తున్నాను, తండ్రి స్థానంలో తండ్రికి ఈరోజున విలువ చెప్పండి, మీరు చెప్పండి, విలువ లేదు. తల్లి స్థానంలో తల్లికి విలువ
లేదు పిల్లల స్థానంలో పిల్లలకి విలువ లేదు. విలువ కోల్పోయిన ఇదిగో ఐగుప్తు రాజుకు ఫరో వలె ఈ రోజున కుటుంబపు వ్యవస్థ సమాజంలో కనిపిస్తుంది. ఇదే దుర్లభం, ఇదే దుర్లభం. చాలా బాధపడ్డారు టేసర్ గారు. ఇదేంటి బ్రదర్ మీరు చెప్తున్నారు కొత్త కథ అంటే? కథ కాదని ఆయన, ఇది చరిత్ర. చరిత్ర. మీకు ఇంకొక మాట చెప్తాను. ఏసన్న గారు వేదికల మీద చెప్తుంటే విన్నాను కనుక చెప్తున్నాను. 3 రోజుల పాటు ఏసన్న గారు ఆ మిద్దిపై నుండి సాయంకాలము ఉదయం బ్రష్ చేస్తూ ఆ మిది మీద అలాగా తిరుగుతా బ్రష్ చేసుకుంటూ అట్లా చూస్తే ఏసన్న గారు చెప్పేవాళ్ళండి. నేను అలాగే చెప్తున్నాను. ఆ మిది మీద నుంచి చూస్తుంటే ఆ కింద ఆ పక్కన ఒక చిన్న పాక వేసి ఆ పాకలో ఒక 4-5 గేదెలు కట్టేసి ఉన్నారంట. ఏసన్న గారు చెప్పేవాడు 3 రోజుల నుంచి ఆ గేదెలను చూస్తుంటే ఆ గేదెలు కూడా ఒక గేదెతో మాట్లాడినట్టుగా. కానీ అర్థమైందా? ఏమర్థమైందో? ఈ గేదె ఆ గేదెతో ఏంటి బాగున్నావా, టీ తాగుతావా, కాఫీ తాగుతావా అన్నట్టుగా. కానీ ఆ గేదె ఈ గేదెని ఏంటి డేట్గా వచ్చావు ఆఫీస్ నుంచి, ఏమో ఎక్కడికి వెళ్ళావు అన్నట్టుగా. కానీ లేదంటండి. ఆ గేదెలు కూడా ఇంత తెచ్చేస్తుంటే తింటున్నాయంట, తొట్టి నిండా పోస్తే తాగుతున్నాయంట, ఆ టైం వస్తే ఇంత వేస్తున్నాయంట. మీకు అర్థమైందిగా? మరి అది పరిస్థితి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈరోజు మనిషి బ్రతుకుకి వాటికి చెప్పండి తేడా లేకుండా పోయింది. లేదా విలువ లేదు. ఎందుకు ఐగుప్తు రాజు ఒక ఫరో అలాగైపోయాడంటే యుక్త కాలాన్ని, యుక్తమైన సమయాన్ని పోగొట్టుకున్నాడు. మీకు ఒక చిన్న చరిత్ర చెప్తాను చూడండి. నినివే పట్టణానికి వెళ్ళమని ఒక సావకునితో చెప్పాడు దేవుడు. ఎక్కడికి వెళ్ళాడు ఆయన? తర్షీషుకి వెళ్ళాడు. నాయన నినివే పట్టణానికి వెళ్ళి ఆ ప్రజలతో ఇలాగ ప్రకటన చేయి అంటే ఈయన ఎలాంటి వాడు తెలుసండి? వెళ్ళినట్టుగా వెళ్తాడు, వెళ్ళడు. మీకు అర్థమైందా? ఆ ఇంటికి వెళ్ళి అడగండి, పాస్టర్ గారు ఎక్కడికి వెళ్ళాడమ్మా? సేవకి వెళ్ళాడండి అంటది ఆమె. ఈయన సేవకి వెళ్ళడు. మరి ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడికి వెళ్ళాడో. ఇప్పుడు వెళ్తానంటే వెళ్ళాలి, వెళ్ళనంటే లేదు. వెళ్తే అక్కడ ఉండాలి, వెళ్ళకపోతే ఇంట్లో ఉండాలి. బార్బర్ షాప్ దగ్గర, మంగళ షాప్ దగ్గర మనకేం పని? న్యూస్ పేపర్. ఇప్పుడు మీకు మాట చెప్పనా, ఈయన ఇంట్లో లేడు, వెళ్ళాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినివేకి వెళ్ళమన్నాడు. ఈయన ఎక్కడికి వెళ్ళాడు? తర్షీషుకి వెళ్ళాడు. విడిచిపెడతాడు దేవుడేమన్నా? మీకు షార్ట్ కట్ క్లుప్తంగా చెప్తాను. ఎక్కడికైతే వెళ్ళనన్నాడో అక్కడికి వెళ్ళి కక్కిందా చేప. తప్పుకుంటాడా? తప్పుకుంటాడండి. సరే ఇంకో మాట చెప్తానేనండి. ఈయన ఇప్పుడు వెళ్ళాడు ఎక్కడికి? నినివే పట్టణానికి వెళ్ళాడు. వెళ్ళి భక్తుడు వాళ్ళతో చెప్పాడు, నినివే ప్రజలారా మీకే చెప్పేది వినండి గట్టిగా. మీ దోష శిక్ష భారమైపోయింది. దేవుడు మీ అపరాధము లెక్కించాడు. ఇక మిమ్మల్ని సహించడు. అయిపోయింది మీ చరిత్ర. ఇక మీరు మట్టి కలిసిపోతారు, జాగ్రత్త నినివే ప్రజలారా అని ఒక ప్రకటన చేశాడండి. జాగ్రత్తగా వినాలి ఈ మాట మీరు. ఎప్పుడైతే ఆ ప్రకటన చేశాడో వాస్తవంగా మనలాంటి స్వభావం కలిగిన వాళ్ళైతే ఏం చేయాలి? వెంటనే ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా మాకు చెబుతున్న భక్తుడా, ముందు నీ బతుకు నువ్వు చూసుకోపోవయ్యా. నిన్న మొన్నటిదాకా ఎక్కడున్నా నువ్వు? ఏం పెద్ద భక్తుడిలాగా, అబ్బో పరిశుద్ధుల్లాగా వచ్చి రండి 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 రక్షణ పొందండి అంటున్నావు కదయ్యా. నీ బతుకేంటో మాకు తెలీదా? నీ ఎవరం అంటే మాకు తెలీదా? దేవుడు చెప్పిన మాట వినకుండా సముద్రంలో పడి, సముద్రంలో చేప కడుపులోకి వెళ్ళి అక్కడ పడి ఓ ఆడుస్తుంటే ఆయన ఏదో కనికరం చూపించి తీసుకుని వచ్చాడు, వదిలిపెట్టాడు. నీ బతుకును చూసుకోకుండా మళ్ళీ వచ్చి మాకు చెప్తున్నావే దోష శిక్ష లేదు, దోషులు పిడి లేదు. వా పెద్ద భక్తుల్లాగా వచ్చి చెప్తున్నాం. అనాలనా లేదా? చెప్పరేంటండి? అనాలనా లేదా? మీకు అర్థం కాదు. ఇంకొక మాట చెప్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు జుట్టు పెరగడానికి ఒకడు నూనె అమ్ముతున్నాడండి. వాడి నెత్తి మీద ఒక ఎంటుకు లేదండి. ఇప్పుడు అర్థమైంది మీకు? ఆ నెత్తి మీద ఒక ఎంటుకు లేదు. ఆడు ఆయిల్ అమ్ముతూ రండి రండి, ఆలోచిస్తే ఆశాభంగం, ఆలోచిస్తే ఆశాభంగం, రండి రండి రండి.
మీ వెంట్రుకలు పొడవాటుగా పెరిగిపోతాయి. మనం ఏమంటాం? అన్నా ముందు తమ రాసుకోండి అన్న అంటాం అనమా? మరి ఇప్పుడు అర్థమైంది మీకు. మరి ఈయన నినివే పట్టణానికి వెళ్ళమంటే తర్షీషు వాడికి ఇన్ని పర్రానుపాట్లు పడి ఇప్పుడు భక్తుల్లాగా వచ్చి ప్రకటన చేస్తే ఎవడన్నా వింటాడా? మీరు చెప్పండి, వింటాడా? మరి ఆ ప్రజలు విన్నారండి. మరి అదే దేవుని కనికరానికి, దేవుని కటాక్షానికి పునాది. వాళ్ళు విన్నారండి. అతను ఎవరైతే నాకేంటి దేవుని మాట అతను చెప్తున్నాడు, దేవుని తీర్పును గురించి వివరిస్తున్నాడు, దేవుని వాక్కుని సెలవిస్తున్నాడు అని నినివే ప్రజలు కాలాన్ని పోగొట్టుకోకుండా, సమయాన్ని వ్యర్థపుచ్చుకోకుండా వాళ్ళు వెంటనే రాజు సహితం దిగివచ్చి బూడిదలో కూర్చొని గోనె పట్ట కట్టుకొని వాళ్ళ దేశంలో పశువులు సహితం ఆ అన్నపానాలు మానేసి మొర్ర పెట్టడం ప్రారంభించారంట. గట్టిగా చప్పట్లు ప్రభుకి. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి, ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే వాళ్ళు తమను తాము తగ్గించుకొని గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని అంగలార్చి ప్రార్థన చేశారో, ప్రియులారా, దేవుడే పశ్చాత్తాపతుడై కనికరం చూపించి వాళ్ళ మీద ఉగ్రత చూపించవలసిన ఆయన వాళ్ళ మీద కనికర పడ్డాడంట. ఎందుకని అంటే దేవుడు వాళ్ళకిచ్చిన ఆ సమయాన్ని చూడండి. 120 సంవత్సరాలు నోవాహు ప్రకటన చేస్తే వాళ్ళు నమ్మలేదండి. ఈ దైవజనుడు ఒక్కరోజు వెళ్ళి ఒకే ఒక ప్రసంగం, ఆ దైవజనుని నోట వచ్చిన ఆ మాటని అలాగే స్వీకరించి ఆ మాట మీద వాళ్ళ జీవితాన్ని కట్టుకొని పశ్చాత్తాపతులయ్యారు. ఈ రాత్రి నేను మీతో చెప్పేది కూడా అదే. ఆ యుక్తమైన సమయం గనక మీరు గుర్తించగలిగితే నిశ్చయముగా మీరు రాత్రి కనికరింపబడుదురుగాక, కటాక్షింపబడుదురుగాక, దీవించబడుదురుగాక, ఆశీర్వదించబడుదురుగాక. నా దేవుని సంకల్పానుసారమైన దీవెన ఈ రాత్రి మీ మీదకి దిగవచ్చుగాక. అనేకులు ఈ రోజున ఆ శ్రేష్టమైన యుక్త సమయాన్ని పోగొట్టుకొని, ఎంతో కాలంగా దేవుడు సమయం ఇస్తున్నాడు కానీ ఆ సమయాన్ని గుర్తించట్లే. నేను మనకు ఆంధ్రలో భీమవరం అనే చోట ఒక 3 సంవత్సరాలు సేవ చేశానండి. ఒక 3 సంవత్సరాలు మన ప్రార్థనా మందిరానికి వస్తుంది ఒక సహోదరి. ఒక ఇంటికి వాళ్ళ అన్నయ్య ఇంటికి తీసుకెళ్ళింది నన్ను. అన్న, మా అన్నోళ్ళ ఇంటిలో ప్రార్థన చేస్తుర్రండి అన్న, అయ్యా అన్నయ్య అని చెప్పి తీసుకెళ్ళింది. పెద్ద ఇల్లు, వాళ్ళకి చేపల చెరువులు, రొయ్యల చెరువులు, బాగా ఆస్తి ఉందండి. ఇంచుమించు ఒక 3 ఎకరాల స్థలంలో ఉంటుంది వాళ్ళ ఇల్లు. 3 ఎకరాలు, చాలా పెద్దదండి క్యాంపస్. సరే తీసుకెళ్ళి పెద్ద 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 బిల్డింగు. లోపలికి వెళ్తే అయ్యో బాబోయ్ స్వర్గం ఉన్నట్టుంది. సరే నన్ను గోసపెడితే ఆయన కూడా వచ్చాడు. ప్రైజ్లో అండి బ్రదర్ అంటే నేను ఆయన నమస్తే అండి, మా చెల్లి చెబుతుంటుంది మిమ్మల్ని గురించి అని మాట కలిపాడు నాతో. సరే నేను ఇంకా ఆ మాట ఈ మాట మాట్లాడి వ్యాపారాలు ఎలాగ ఉన్నాయండి, ఎలా ఉన్నాయి, చేపల చెరువులు, రొయ్యల చెరువులు, అది ఇది మాట్లాడుతూ, ఇక నేను సావకుండా కదండి, రాజకీయాలు నేనేం మాట్లాడతాను ఏంటి, నాకేం తెలిసింటి అని నేను ఇక కాదండి, నేను కూడా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను, మీరు కూడా ప్రార్థన చేసుకోండి, ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా రండి, దేవుని మందిరానికి రండి, ఆదివారం ఒక 2-3 గంటలే కదా దేవుని మందిరానికి వస్తే బాగుంటుంది అంటే ఆయన పక్కన అన్నాడు నాతో, ఏమండి పాస్టర్ గారండి, నా పరిస్థితి అంతా చూస్తున్నారు కదా మీరు, ఇప్పుడు నాకు దేవుడితో పని ఏంటి? అట్లాగే అన్నాడండి. నాకు ఏం తక్కువైతే ఇప్పుడు నేను దేవుడి దగ్గరికి రావాలి? నాకు దిమ్మ తిరిగిందండి. నాకు సమృద్ధిగా ఇల్లు వాకిళ్ళు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, ఇంటర్నేషనల్గా నా వ్యాపారాలు జరుగుతున్నాయి, ఎక్స్పోర్ట్స్ జరుగుతున్నాయి, నాకు దేవుడి దేవుళ్ళు అన్నీ ఉన్నాయండి. ఇప్పుడు మరలా దేవుడి దగ్గరికి నేను రావాల్సిన అవసరం నాకు ఏంటండి అన్నాడు. నేను అన్నాను, వీటి వరకే కాదు కదండి, మరి మనం దేవుని దగ్గరికి వస్తే కదా మనం ఆయన రాజ్యానికి వెళ్తామంటే, ఏమండి అది ఎప్పుడు ఇక ఎన్నింటిలే కానీ పాస్టర్ గారు వచ్చారు, మీరు చిన్న ప్రార్థన చేసి వెళ్ళండి, ఇట్లాగేనండి. ఏదో మనకేదో టైం లేక గోర్లు కొరుక్కుంటా ఉన్న ఆయన ఇంటికి వెళ్ళినట్టు, వచ్చారు కదా పాస్టర్ గారు చిన్న ప్రార్థన చేసుకోండి అట్లా అంటే, ఇంకా అలాంటి మనం ఏం చెప్తామండి? సరేనండి ఇప్పుడు నేను చిన్న ప్రార్థన చేసి వచ్చేసాను. సరిగ్గా 8 నెలల తర్వాత సూర్యాపేట దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగిందండి. మన సూర్యాపేట దగ్గర యాక్సిడెంట్ జరిగితే ఆ కారుని చూసిన వాళ్ళు, కారులో ఉన్నవాళ్ళు బతికారంటే నమ్మరండి. అట్లాంటి యాక్సిడెంట్ జరిగితే ఈ 2 కాళ్ళు ఇరిగిపోయినాయి ఆయనకి. రాడ్లు వేశారు, ప్లేట్లు వేశారు, ఇంత పెద్ద రింగులు కట్టి పెట్టారు.
అట్లాగా బతికాడు. దేవుడి దేవల్ల ఏం దెబ్బలు లేకుండా, కాళ్ళు అవి కొంచెం ఇరిగినాయి, బతికాడండి. నేను వెళ్ళొచ్చిన 8 నెలల తర్వాత సంగతి. ఆశలు వదులుకున్నారండి. ఆ కారును చూస్తే బ్రతికాడంటే ఎవడు నమ్మడండి. అట్లాంటి యాక్సిడెంట్ జరిగింది. తర్వాత అతన్ని హైదరాబాద్కి తీసుకొని వచ్చారు. ఆ తర్వాత చాలా రోజుల తర్వాత మరలా భీమవరం తీసుకొని వస్తే నేను వెళ్ళాను మరలా ఆయన దగ్గరికి చూడటానికి. మీరు నమ్మండి, నేను వెళ్ళి ఆయన్ని కలవడానికి అని చెప్పి ఇంటికి వెళితే నన్ను చూడగానే జల్లుమని 2 కళ్ళల్లో నీళ్ళు వదిలాడండి. నేను అన్నాను, బ్రదర్ ఎలా ఉన్నారు బ్రదర్? అట్లా అంటే, పాస్టర్ గారు, ఆ దేవుడే గనక నన్ను కనికరించకపోతే ఈరోజు నేను మిమ్మల్ని చూసేవాడిని కాదండి. గతంలో మీరు వచ్చినప్పుడు నేను ఒక మాట అన్నాను, ఆ దేవుడితో నాకేంటండి పని అని. అదే మాట కానీ దేవుడు అనుకొని ఉండుంటే ఈరోజు నేను నిన్ను చూసేవాడిని కాదు. నేను అన్నాను, బ్రదర్, ఈరోజు నా ఆస్తులు, అంతస్తులు, భోగభాగ్యాలు, ఈరోజు స్థితిగతులు ఏవి మనకు అంతం వరకు అలాగే ఉంటాయని మనం అనుకోకూడదు బ్రదర్. దేవుడిచ్చిన సమయాన్ని పోగొట్టుకుంటే, ఇంకో మాట చెప్పినా, ఆయన కళ్ళెమ్మటి నిలబెట్టుకొని అంత స్థితిలో, అంత పరిస్థితిలో ఉన్న ఆయన అంటాడు, దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇప్పుడు చేసే ప్రార్థన ఏందో అప్పుడు చేస్తుంటే ఈ స్థితికి నేను వచ్చేవాడిని కాదేమో, ఈ స్థితికి నేను దిగజారిపోయేవాడిని కాదేమో, కనికరింపబడి ఉండేవాడినేమో. నేను అన్నాను, ఇప్పటికైనా దేవుడు నిన్ను సజీవుల దేశంలో సజీవునిగా ఉంచాడు. జీవశ్వాస కలిగిన వ్యక్తిగా నీ కుటుంబాన్ని చూసుకునే స్థితిలో పెట్టాడు. ఇప్పటికైనా నీవు ఆ దేవుని వైపు తిరిగితే ఆయన నీ వైపు తిరగడానికి సిద్ధంగా ఉన్నాడు. నా ప్రియమైన సహోదరులారా, యుక్తమైన సమయం అంట. వేలాది దూతలలో గనుడగు ఒకడు మధ్యవర్తి అయి ఉండి నరుడికి యుక్తమైన సమయాన్ని తెలియపరిస్తే వానిని ఆయన కరుణించి కటాక్షించి పాతాళంలోనికి దిగిపోకుండా ఆయన వారిని రక్షిస్తాడంట. అంటే ఆయన నన్ను రక్షించాలనుకున్న మనం యుక్తమైనది ఏంటో మనం తెలుసుకోవాలి. ఆ యుక్తమైన సమయాన్ని మనం గుర్తించి గమనించి ఆ యుక్తమైన సమయంలో దేవునికి మనం చేరువ కావాలి, ఆయనను హత్తుకుని బ్రతకాలి. హల్లెలూయా చెప్దామండి, హల్లెలూయా. ఇక రెండో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రెండో విషయం కూడా ఏంటంటే, చూడండి, ఆ మాటను కూడా రోమాపత్రికలో పరిశుద్ధులైన పౌలు రాసిన మాటలు, రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వాక్యం చదువుతారండి. 26వ వాక్యం, అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి ఏంటంటే సహాయం చేసేది. ఇప్పుడు ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయం చేస్తున్నాడంటే ఏమంటే, నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను, నాకు సమాధానం చెప్పండి. మనలో ఎవరమైనా బలహీనులైన వాళ్ళకి సహాయం చేస్తామండి? మీకు అర్థం కాలే కదా, చెప్తా, మీకు అర్థమయ్యేంత వరకు చెప్తా. ఇప్పుడు చింపిన జుట్టు వేసుకొని, చిరిగిన బట్ట వేసుకొని, మట్టి సార్లు వేసుకొని మీ ఇంటి ముందుకు వచ్చి, అమ్మా కొంచెం అన్నం పెట్టమ్మా అన్నారనుకో, రాయ్యా దా లోపల రాయ్యా, సోఫాలో కూర్చో, దా టేబుల్ ఒకటి ఏంటి రేడికి, ఎవరైనా పిలుస్తారండి మీలో? ఇప్పుడు అర్థమైందా? మాట్లాడండి మరి నాతో. చింపిన జుట్టు వేసుకొని, చిరిగిన బట్ట వేసుకొని, మట్టి సార్లు వేసుకొని, బొచ్చు ఒకటి పట్టుకొని మీ ముందుకు వచ్చి ఇంటి ముందుకు అమ్మా అని అనుకో, దాన్నయ్యా దా లోపలికి రాన్నయ్యా, బయట ఏంటన్నయ్యా అనే మహాతల్లులు, గాంధీ తాత మనవరాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? ఉన్నారండి? లేకపోగా ఏమంటారు తెలుసా, ఏంటి ఇంటి ముందుకు వస్తామంటే పక్కవా అర్థంగా నిలబడా, ఏంటి ఇంట్లోకి వచ్చేస్తామంటే వచ్చేస్తావు, లోపలికి వచ్చేస్తావా? ఎందుకంటే వాళ్ళకు మాట ఉంది కదా. ఇప్పుడు నాకు ఇంకొక మాట కూడా సమాధానం చెప్పండి. అట్లా కాకుండా తెల్ల బట్టలు, మల్లెపూలాగా అలాగా తెల్ల బట్ట వేసేసుకొని, 4 ఏళ్ళకి 4 ఉంగరాలు పెట్టేసుకొని, మళ్ళీ మెడలో ఒక కుక్క గొలుసు ఒకటి వేసుకొని, కుక్క గొలుసు, దానికి మళ్ళీ పులిగూర ఒకటి వేసుకొని, కూలింగ్ గ్లాసులు పెట్టుకొని మీ ఇంటి ముందుకు వచ్చి, మా కొంచెం చల్లటి నీళ్ళు ఉంటే ఇస్తావా తల్లి అన్నాడు అనుకో, మీ ఇంట్లో ఫ్రిడ్జ్ లేకపోయినా పక్కింటికి వెళ్ళి, అమ్మాయి
స్కూలింగ్ వాటర్ ఉన్నాయా మీ ఇంట్లో? స్కూలింగ్ వాటరా? ఏదో వాళ్ళ ఇంట్లో ఆ వాటర్ ఏంటమ్మా? అయ్యే చల్లగా ఉంటాయి స్కూలింగ్ వాటరా, మీరు తాగరు. నాకు కాదు పిచ్చిదానా, మా ఇంటికి ఎవరు గొప్ప ఇంటి ఆయన వచ్చాడు, మీ ఇంట్లో లేకపోయినా 4 ఇళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకుని వచ్చి ఆయనకి కుర్చీ వేసి కూసబెట్టి, సంగతి ఏంటి సంగతి? మరి అది వాలకం. 4 ఏళ్ళకి 4 ఉంగరాలు ఉండే, మెడలో కుక్క గొలుసు ఒకటి ఉండే, ఇంకా నల్ల కళ్ళజోడు పెట్టుకొని వచ్చా. పెద్దంటి గొప్ప ఇంటోళ్ళ నేను అనేది ఏంటంటే, గొప్పోళ్ళకి అందరు సహాయం చేస్తారండి. ఎవడైనా పడి చెడి కృంగి కృషించిపోయి అల్లాడిపోతూ తలడిల్లిపోతూ ఎవడైనా కనపడ్డాడు అనుకో, ఆడికి ఎవరైనా సహాయం చేస్తారండి. మనిషి స్వభావం వంటిది కాదు, దైవ స్వభావం. ఇదిగో ఈ వాక్యం అంటుంది, మన బలహీనతలను చూచి, ఆయనకు తెలుసు మన బలహీనతలు ఏంటో, మనం ఎలాగ ప్రార్థన చేయాలో మనకు తెలియట్లా, ఎలాగ దేవుని సన్నిధిలో ఉండాలో మనకు తెలియట్లా, ఎలాగ ప్రభుత్వం మాట్లాడాలో మనకు తెలియట్లా, ఎలా ఆశీర్వాదాలు పొందుకోవాలనో మనకు తెలియట్లా. ఈ తెలియని వాళ్ళతో నాకేంటి పని, ఇద్దరిద్దరితో అని ఆయన విడిచిపెట్టట్లేదంటండి. మన బలహీనతలను చూచి ఉంటున్నారా? యేసన్న గారు ఇట్లా ఒక మీటింగ్కి వెళ్తే మౌనంగా వెళ్ళి ఇట్లా కూర్చేస్తూ కూర్చున్నాడంట. ఆయన కూర్చొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటున్నాడు. ఇక ఆ పక్క సీటు ఖాళీగా ఉంది. ఎందుకు ఖాళీగా ఉందంటే, ఎవరు సాహసించి ముందు కూర్చోవట్లే. ఆయన పక్కన అమ్మో పెద్ద ఆయన కూర్చోన్నాడులే, ఆయన పక్కన మనం ఏం కూర్చుంటాం అని ఖాళీగా ఉంది సీటు. ఆయన అన్నేమో కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాడు. ఒకడు ఫుల్గా దాగి ఫుల్గా తాగితే మన వాళ్ళకి భక్తి ఎక్కువ వచ్చేస్తుంది కదా. ఫుల్గా తాగి ఆడొచ్చి పక్కన కూర్చున్నాడంట. కంపు కొట్టింది. వెంటనే అన్న ప్రార్థనలో కళ్ళు తెరిచి ఎవరు చూస్తే ఫుల్గా దాకా కూర్చోంటే ఓకే అనుకున్నాడు. మళ్ళీ ప్రార్థన చేసుకుంటున్నాడా? ఆ మీటింగ్ పెట్టించిన వాళ్ళు ఉన్నారు కదా, యవనస్తులైన వాళ్ళు 4-5 వచ్చారంట. యేసన్న గారు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటానే ఉన్నాడా, వీళ్ళు వచ్చి తిన్నగా కుర్చీ ఎత్తుకెళ్ళిపోయారంట. అంటే కుర్చీ ఆయన లేపుకెళ్ళడం కాదు, లేపుకెళ్ళడం అంటే ఆడు వస్తాడేంటి, లా పాయింట్ లేస్తాడు వాడు. అని లెగమని అనుకో, ఎందుకు లెగాలి ఏంటి, కుర్చీ ఖాళీగానే ఉంటే కూర్చోకూడదా? మరి లేపేసేవాళ్ళు నన్ను వాల్ పోస్టులు ఎందుకు వేశారు మీరు? ఆడేసే లా పాయింట్లు అట్లా ఇట్లా ఉండవు. ఎందుకు వచ్చాడు గొడవ అని ఆడేం చేశారు, కుర్చీ ఎత్తుకెళ్ళిపోయారు అంతే. ఇంక వెంటనే అన్న ఏంటి గోల, ఏంటి సౌండ్ వస్తుంది, కళ్ళు తెరిస్తే కుర్చీ ఎత్తుకెళ్ళిపోతుంది. ఉంచండిరా, కూర్చొనిండ్రా బాబా, కూర్చొనిండ్రా. వాడు వాక్యం ఉంటే మారతాడులే, కూర్చొనిండ్రా బాబా అంటే వాళ్ళు అంటారట, ఏమన్నారండి వాడు ఫుల్గా దాగున్నాడండి, ఆడు వద్దులే కానండి, మీరు కానండి, ఆడు మేము చూసుకుంటారా కానీ. నేను ఎందుకంటున్నాను ఈ మాట, వాడు బలహీనతలను చూసి ప్రేమిస్తామా ద్వేషిస్తామా? ద్వేషిస్తాం, అంతే కదండి. వాడిని ద్వేషించడానికి గల కారణం ఏంటి? వాడి బలహీనత. నేను ఒక మాట అంటాను, మనము బలహీనులు మన దేవుడు ద్వేషిస్తే మన సంగతి ఏంటి? ఈరోజు ఇక్కడ ఉండేవాళ్ళమా మనం? ఈ పవిత్రతలో బ్రతికేవాళ్ళమా? సత్యదేవుని సన్నిధిలో ఉండేవాళ్ళమా? లేదు. ఇదిగో ఈ వాక్యం అంటుంది, మనము బలహీనులమని ఎరిగి ఆయన సహాయం చేస్తున్నాడంట. ఏం సహాయం చేస్తున్నాడు? నీవున్న పాపంలో నువ్వు ఉండు, నేను చూసుకుంటానని చెప్పట్లే. నువ్వున్న దుర్మార్గతులను బ్రతుకు, నేను చూసుకుంటానని చెప్పట్లే. నీ రోత బ్రతుకులో నువ్వు అలాగే కొనసాగు, ఏదైనా వస్తే నాకు చెప్పి నేను చూసుకుంటాను, అది కాదు సహాయం చేయడం అంటే. నీవున్న గోతిలో నుంచి నువ్వు లెగడానికి నువ్వు ఎలాగూ ప్రార్థన చేయాలి. నీవున్న కన్నీళ్లలో నుంచి నువ్వు తప్పింపబడడానికి నువ్వు దేవుని ఎలా అడగాలి. నీవున్న మలినములో నుంచి నువ్వు కడగబడడానికి నువ్వు ఎలా ప్రార్థన చేయాలి. ఎలాగ ప్రార్థన చేయాలో తెలియక నీకున్న కన్నీళ్లలో నుంచి నీవు విడుదల పొందలేకపోతున్నావు. అర్థమవుతుందండి. చాలామంది చెప్తుంటారు, అన్న 8 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నానన్నా కానీ కార్యం జరగట్లేదన్నా. 8 కాదు 16 సంవత్సరాల నుంచి నువ్వు ప్రార్థన చేసినా ఎలాగూ ప్రార్థన చేయాలో నువ్వు తెలియకపోతే 32 సంవత్సరాలు ప్రార్థన చేసినా జరగదు. మీకు ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తాను చూడండి. ఏటా షిలోహులో ఉన్న ప్రార్థనా మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చేదంట. ఎవరు అన్న
ఏట వెళ్ళడం ఏడుచుకోవడం రావడం. ఈ సంవత్సరం మాత్రం అట్లా కాదండి. వెళ్ళి ప్రార్థన చేస్తూనే ఉందా, రానే వచ్చాడు దైవజనుడు, ఆశీర్వదించాడు, ఆమె కార్యం జరిగిపోయింది. ఇప్పుడు నేనేమంటానంటే, ప్రభువా ఇప్పుడు చేసే కార్యం ఏందో 8 సంవత్సరాల క్రితం చేస్తుంటే అంత బాగున్న మాటయ్యా అనంటే దేవుడు అంటాడు, ఇప్పుడు చెప్పిన మాట ఏంటో 8 సంవత్సరాల క్రితం చెప్పుంటే ఎంత బాగుండే మాట అయ్యా. నీకు అర్థమైందండి? దేవుడు ఇప్పుడు అలక్ష్యం చేయడు, మనకు చేత కావట్లే అడిగేది. నేను అదే, ప్రభువా ఈరోజు ఇచ్చిన కొడుకుని, ఈరోజు ఇచ్చిన కుమారుణ్ణి 8 సంవత్సరాల క్రితం ఇచ్చుండుంటే ఇప్పుడు సేవలో ఉండేవాడు కదా. మరి ఇన్ని సంవత్సరాలు ఎందుకు వెయిట్ చేసావా అంటే, నాది కాదు తప్పు. ఈరోజు చేసిన ప్రార్థన 8 సంవత్సరాల క్రితం చేసి ఉంటే ఏం చేసింది? ఈరోజు ప్రార్థన ఎప్పుడు ఏ సంవత్సరం చేయని ప్రార్థన ఆ సంవత్సరం చేసింది. ఏమని? ప్రభువా నీవు నాకు ఒక కుమారుణ్ణి ఇస్తే ఆ కుమారుణ్ణి నీకే ఇచ్చేస్తానయ్యా. ఇప్పుడు దేవునికి ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా సమూయేలు కావాలి. ఆమేన్. మరి ఈరోజు ఆమె చేసిన ప్రతిష్ఠత, ఈరోజు దేవుని సన్నిధిలో చేసిన ఆ నిబంధన, ఆ ఒడంబడిక, దానికోసం వెయిట్ చేస్తున్నాడు ఆయన. ఈమె అన్నీ చెబుతుంది కానీ ఇదొకటి చెప్పట్లే. వింటున్నారండి? మనం కూడా చాలా ఆశీర్వాదాలు ఎక్కడ పోగొట్టుకుంటాం తెలుసండి? ఎలాగ యుక్తముగా ప్రార్థన చేయాలి, యుక్తమైన ప్రార్థన. మీరు చెప్పండి, ఏ ప్రార్థన? ఏ ప్రార్థన? కొంతమంది ప్రార్థన చేస్తారు, దయగలిగిన తండ్రి, మహోన్నతుడ ప్రభువా, ఆశ్చర్యకరుడా, యేసు గల గ్రంథం 7వ అధ్యాయం 3వ వాక్యం ఏ రాసేవయ్యా? ఇప్పుడు దేవుడు పరలోకంలో బైబిల్ తీసి చూసుకోవాలా? కొంతమంది ఇట్లాగే చేస్తారండి. యుక్తమైన ప్రార్థన కాదు. మన పితరులు ఎలాగ ప్రార్థన చేస్తారు అనంటే, వాళ్ళు సాష్టాంగపడి వినయ విధేయతలతో వాళ్ళు తల వంచి శిరస్సు వంచి ప్రభు పాదాల దగ్గర వాళ్ళ మనవలు చెప్పుకున్నారంట. మనకు అలాంటి ప్రార్థన రాదండి. కొంతమంది ప్రార్థన చేస్తే దడబుట్టేస్తుంది మనకు. ఎవరన్నా బీపీ వాళ్ళు కనుక్కుంటే వాళ్ళకి గుండెగిపోద్ది. నిజం, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారా లేకపోతే గొడవ వేస్తున్నారా మనకు అర్థం కాదండి. నేను చాలా చూశానండి. మీటింగ్లకు వెళ్తుంటాను కదా, వాక్యం కొరకు ఇప్పుడు దైవజనులను కాక లేకపోతే ఇంకెవరైనా పేరు చెప్పి ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత దైవజనులు వచ్చి వాక్యం చెప్తారంటారా. ఇక ఆయన వచ్చి ఏమంటే ఎట్లా చేస్తాడో తెలుసు, ప్రభువా నాయనా మేమంతా వచ్చాం, రా దిగిరా, ఇప్పుడే దిగిరా. ఒరే నీ ఇంట్లో నీ బొచ్చుకొక్క కూడా నీ మాట ఎందు కదరా నాయన. ఎవరిని పిలుస్తున్నావు నువ్వు? ఇంకొక నిజం నేను విన్నానండి. ఏమంటారు తెలుసా? ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను దిగిరా. ఆయన్ని యేసు నామములో ఆజ్ఞాపించను. మీరు అంటున్నారండి, నేను అనకూడదు కానీ ఇంట్లో కనుక అట్ట అరిసాడు అనుకో, వీపు పగిలిపోద్ది. వీపు విమానమోదు మోగుద్ది. అక్కడ మాత్రం పిల్లిలాగా ఉంటాడు. అంటే ప్రార్థన చేయడం ఎలాగో తెలియట్లే. ఇంకొంతమంది ప్రార్థన ఎలాగ చేస్తారో తెలుసండి? హాయిగా ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు తలుపు సాటుకి వెళ్ళి తలుపు దగ్గర చెప్పులు పెట్టి, ప్రేమ కలుగుతండి, దయగలిగిన బయటకు వెళ్తున్నానయ్యా, పరిస్థితులు బాగలేవునైనా, ఎదురుగా వచ్చే లారీలను పక్క దోసేసి ముందుకు తీసుకెళ్ళి ప్రభువా. ఎందుకంటే జరిగే పరిస్థితులను బట్టి ఒక చిన్న ప్రార్థన, చస్తామేమోనని భయం, అంతే. అంతేగాని ప్రార్థన చేయాలి, ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏ విధంగా ప్రభువుని మెప్పించాలి, ఎలా ఆయన తృప్తిపరచాలి, అసలు ప్రార్థన అంటే ఏంటి తెలియదండి. వింటున్నారా? ప్రార్థన అంటే ఏంటో ఒక నిర్వచనం నేను చెప్తాను చూడండి. ప్రార్థన అంటే మన అవసరతలను చెప్పుకోవడం కాదు, దేవుని మనస్సుని తెలుసుకోవడం ప్రార్థన అంటే. నాయన నాకేం ఆయుసం, మా ఆయనకేం ఉబ్బసం, నా కుక్కలకేం నీరసం, ఇది ఎప్పుడు చూసిన ఏ కాదు. మన వాళ్ళకి ప్రార్థన అంటే చాలు, మోకాలు వేయడు, ప్రభువా నాయన నన్ను కాపాడు, మా అమ్మాయికి ఉద్యోగం ఇవ్వు, మా అబ్బాయికి ప్రమోషన్ ఇవ్వు. ఇదే అడుగుడో ఒకడు ప్రార్థన చేస్తున్నాడంట, ప్రభువా నన్ను దీవించు, నన్ను దీవించు, నన్ను దీవించు, నన్ను ఇంకంతే అని 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 మరలా అంటాడట, ప్రభువా నా భార్య యొక్క భర్తను దీవించయ్యా. వాడేవాడాడు ఈడే. మరలానే అని అని అంటాడట, ప్రభువా 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 నా పిల్లల యొక్క తండ్రిని దీవించు నాయన. వాడాడు ఈడే.
ఇంకా అంతకు మించిన మీరు నవ్వుతున్నారేంటి? అంతకు మించిన ప్రార్థన ఎవరైనా చేస్తున్నారా? అయ్యా మా మోడీ గారిని దీవించు, మా రాష్ట్ర ముఖ్యమంత్రిని దీవించు, నశించిపోయే ప్రజలను కాపాడు, రక్షించు. అంత విశాలమైన హృదయం ఉందా? నా ప్రియమైన సహోదరులారా, యుక్తముగా మనం ఎలాగూ ప్రార్థన చేయాలి, దేవుని మనసును ఎలా తెలుసుకోవాలి, దేవుని చిత్తాన్ని మనం ఎలా తెలుసుకోవాలి, ఆయన ఉద్దేశాలు ఎలా తెలుసుకోవాలి, ఆయన సంకల్పాన్ని ఏ రీతిగా మనం తెలుసుకొని నడిపించబడాలన్న ఆ విధానం మనకు తెలియట్లేదండి. యుక్తముగా ప్రార్థన చేయడం. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మనసును తెలుసుకోవడం అంటే ప్రార్థించి దేవుని చిత్తం మనసుని మనం తెలుసుకుంటే ఆ ప్రార్థన దేవుని చిత్తం మనకు తెలియపరిచినప్పుడు ఆ దేవుని చిత్తానుసారంగా వేసిన అడుగు ఎలా ఉంటుందో తెలుసా? నేతిలో పడుతుందే కానీ గోతులో పడదండి. నువ్వు చేసే ప్రతి కార్యం సఫలమవుతుంది, వెళ్ళే ప్రతి మార్గం దీవెనకరంగా ఉంటుంది. దేవుని చిత్తానుసారంగా నువ్వు వేసే ప్రతి అడుగు ఫలభరితంగా మార్చబడుతుంది, ఫలభరితంగా. చూడండి, మన పితరుల చరిత్రలోకి వెళితే దావీదు ఉన్నాడు, యెఫ్తా ఉన్నాడు, నెహెమ్యా ఉన్నాడు, ఎజ్రా ఉన్నాడు, హన్నా ఉంది. ఎంతమంది ఉన్నారండి? వాళ్ళంతా ఏం చేశారు? శక్తి సామర్థ్యతలు కలిగి ఉన్నప్పటికీ ప్రతి విషయంలో వాళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళి, దేవుని సన్నిధిలో మిస్పాలో యెహోవా సన్నిధిని కాచుకొని ఉండి ప్రార్థన చేసి ప్రభుని అడిగారండి. ప్రాముఖ్యంగా దావీదైతే ప్రతిదీ కూడా దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఈ ఫిలిస్తీన్లు మొన్న తరిం కొట్టానయ్యా, మరలా వచ్చారయ్యా వాళ్ళు రెండోసారి, ఏం చేయమంటావు అంటే దేవుడు అన్నాడు, మొన్న వెళ్ళు తరిం కొట్టావు, సిగ్గునోళ్ళు మళ్ళీ వచ్చారా? వచ్చారయ్యా, అయితే ఒక పని చేయి, ఈసారి నువ్వు ఒక్కడ వెళ్ళబాకు, నువ్వు అక్కడ ఆగు, ఆ కంబల చెట్ల కింద కూర్చో, నేను వస్తాను, వెళ్దాం అన్నాడు. అప్పుడు దావీదు, నువ్వు వచ్చింది నాకు నేను ఎక్కడ ఆగేదయ్యా, నాకు అంత ఓపిక లేదు. వాడు ఎగబడుతున్నాడు, ఎట్లంటే మాట్లాడుతున్నారు వాళ్ళు. నేను ఏం చేతగాని వాళ్ళ కూర్చుంటే జనం అంతా ఏమనుకుంటారు? చేతగాని అనుకుంటారు. నేను అట కాదులే, మొన్న వెళ్ళమన్నావు కదా, మళ్ళీ నేను వెళ్తానులే అని అన్నాడా? అనలేదండి. ప్రార్థించే వ్యక్తి దేవుని మనసును తెలుసుకుంటాడు. ఆ దేవుని మనసును తెలుసుకుని వేసే అడుగు శ్రేష్టంగా ఉంటుంది, నూరంతల ఫలాన్ని ఇస్తుందండి. చాలా సందర్భాల్లో మనకై మనం సాహసించి ముందుకు వెళ్ళి, మనకై మనం సాహసించి ఏదో చేయాలని ముందుకెళ్ళి అందులో జయము లేక మన తలంపులు, మన ఉద్రేకాలు, మన ఉద్దేశాలు నెరవేర్చుకుంటూ అది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలని ప్రయాసపడతాము. అందులో ఏమీ సాధించలేక సతికిలబడిపోతాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. యుక్తమైనది ఎలాగా మనం యుక్తంగా ప్రార్థన చేయాలనో ఆ యుక్తమైన ప్రార్థన ఆయన నేర్పిస్తాడంట. ఆ ప్రార్థన మనల్ని ఫలింపచేస్తుందంట. స్తోత్రం కలుగుగాక. అందరూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చెప్పనా? మార్తా మరియా లాజరు మీకు తెలుసా తెలీదా? నేను చెప్పే మాట జాగ్రత్తగా వినండి. లాజరు చచ్చిపోతే యేసయ్యకు ఒక వర్తమానం పంపించారు. ఏమని పంపించారు? నీవు ప్రేమించుచున్న లాజరు రోగి అయి ఉన్నాడు, సావ సిద్ధమై ఉన్నాడు అని పంపిస్తే యేసు ప్రభు సరైన సమయానికి రాలా. ఆ లాజరు చచ్చిపోయాడు, సమాధి చేసేసారు. ఇప్పుడు నేను చెప్పే మాట వినండి. పిలిచినప్పుడు రాకపోతే మనకి ఎంత కోపం ఉంటుంది మీకు తెలుసుగా. పాస్టర్ గారికి ఫోన్ చేశారనుకో, ఫోన్ చేసిన వెంటనే పాస్టర్ గారు రెస్పాండ్ అవ్వలేదు అనుకో, ఇంకా ఆ సంఘం ఉంటుందా? ఉండదు. మొక్క చక్కలైపోద్ది అంతే. వీళ్ళు ఫోన్ చేయగానే 108 వచ్చినట్టుగా వచ్చేయాలి, వయ్యం వచ్చే, లేదా పేలిపోద్ది. నాకు తెలుసు ఆ సంగతి, నిజం. ఎందుకంటే నాకు కూడా కొన్ని గొర్రెలు ఉన్నాయి కదా, నేను కూడా ఒక కాపర్నే కదా. అందుకని నేను మరి ముఖ్యంగా ఈ సెల్ ఫోన్ ఉందే, ఈ సెల్ ఫోన్ కనెక్షన్ నేను పెట్టుకోను. ఎందుకు పెట్టుకోనంటే ఉదయం 9 గంటలకు ఫోన్ చేశాడు ఒక ఆయన, అన్నయ్య మందిరంలో ఉన్నారా అన్నాడు. అయ్యా మందిరంలో కాకుండా ఎక్కడ ఉంటానయ్యా? చెట్టు కింద ఉంటానా? అయ్యా మందిరంలోనే ఉన్నానయ్యా అన్నయ్య అమ్మ ఇది పుట్టినరోజు అన్నయ్య, చర్చి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకుంటాను అన్నయ్య, వస్తున్నాను అన్నయ్య అన్నాడు. బ్రదర్ త్వరగా రండి, నేను గుంటూరు వెళ్ళాలా అన్న 9 గంటలకి. మీరు నమ్మండి 2 గంటల దాకా కూర్చొనే ఉన్నా, రాలా.
2:30కు వచ్చాడు. ఏమయ్యా బాబు అంటే, అన్న బంధువులు వచ్చారన్న, చుట్టాలు వచ్చారన్న, వాళ్ళందరికైనా చూసి వచ్చారు, లేట్ అయిందన్న. 2 గంటల దాకా కూర్చొని ఉన్నా. ఇంక వెళ్ళామనుకో ఏమంటాడు తెలుసా, ఫోన్ చేసి చెప్పినా కూడా ఉండలేదు పాస్టర్ గారు అంటాడు. వెళ్ళామంటే ఇంకేం చేస్తాం, పనులన్నీ ఆపుకొని. అందుకే నేనేం చేస్తానంటే, ఈ సెల్ ఫోన్లు ఉన్నాయి కదా, ఈ కనెక్షన్లు నేను పెట్టుకోను. ఎందుకంటే కదలలేము, మెదలలేము. మన పనులన్నీ ఆపుకోవాలి, సేవ ఆగిపోద్ది. ఇంక వీళ్ళకి మనం ఆ విలువ వీళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళ అర్థం కాదు. ఇప్పుడు యేసు ప్రభుకు వర్తమానం వెళ్ళింది. ఆయన వెంటనే పరిచర్య అంతా ఆపేసుకొని, సేవ అంతా ఆపేసుకొని, అమ్మో వీళ్ళు ఫోన్ చేశారు, వీళ్ళు వర్తమానం పంపారు, ఎగేసుకుని వెళ్ళిపోదాం అని వచ్చేసాడా? ఆయన పని ఆయన కంప్లీట్ చేసుకుని వచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పే మాట వినండి. వస్తే ముందు ఎవరు వెళ్ళారు? మార్తమ్మ వెళ్ళిందా, మరియమ్మ వెళ్ళిందా? చెప్పండి. మార్తమ్మ గారు వెళ్ళారు. వెళ్ళి ఆమె ఏమనిందో తెలుసా? అయ్యా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. యేసయ్య అన్నాడు, చావకుండును అంటావేంటమ్మా? అసలు ఈ వ్యాధి ఎందుకు వచ్చిందో తెలుసా? ఈ వ్యాధి మీరు చూడండి ఆ మాటని. యోహాను సువార్త 11వ అధ్యాయం 4వ వాక్యం చూడండి. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు. మరేంటి? ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దీని వలన మహిమపరచ. ఏమంటే రోగాల్లో కూడా దేవుని నామాన్ని మహిమపరిచే రోగాలు ఉంటాయా? మీరు చెప్పండి. రోగాల్లో కూడా దేవునికి మహిమ కలిగించే రోగాలు ఉంటాయా? ఉంటాయి. అన్ని మనల్ని చంపేవి కాదు. అన్ని మనల్ని కాటికి తీసుకెళ్ళేవి కాదు. దేవుని నామము మహిమపరచబడుటకు వచ్చేవి కూడా. ఈమెమంటది, నా తమ్ముడు చావకూడదు అని ఈమంటది. ఆయన అంటాడు, ఆడు చావాలి, ఆడు పాతి పెట్టబడాలి, ఆడు అక్కడి నుంచి లేవాలి, ప్రపంచం అంతా తెలియాలి. దేవుని నామ మహిమ. ఈమంటది, దేవుని నామానికి మహిమ వచ్చే ఆ పనులే వద్దు. అంటే కొందరు ప్రార్థన ఎలా ఉంటుందంటే, దేవుని నామము మహిమపరచబడుటకు ఆటంకపరిచే ప్రార్థనలు ఉంటున్నారండి. యేసయ్య అంటాడు, ఈ రోగము వలన దేవుని నామం మహిమపరచబడనే, ఆయన నామం స్తుతింపబడనే, ఆయన కార్యములను జరగనివ్వు. ఏమంటది? అసలు నా తమ్ముడు ఎందుకు చావాలి? అసలు నువ్వు అప్పుడే వచ్చి రోగాన్ని బాగు చేసేస్తుంటే ఇప్పుడు ఇన్ని తిప్పలు ఉండేవా? మనకి బుర్ర ఉంటుంది. ఈ బుర్రలో మెదడు ఉంటుంది. మెదడు ఉంటుంది కానీ కరెంట్ ఉండదు. నిజం, కరెంటు పని చేయదు. మనకి ఎంతసేపటికి ఎట్టంటే, కంటి నిండా నిద్ర ఉండాలి, నోటి నిండా తిండి ఉండాలి, కడుపు నిండా తృప్తి ఉండాలి, ఇంటి నిండా జనం ఉండాలి, ఒంటి నిండా బంగారు ఉండాలి. ఇక ఏలక లేగడం, 4 పల్లెలు నాయి కాదని లేపడం, ఊరంతా తిరిగి రావడం. అంతేగాని కష్టము, నష్టము, కన్నీళ్ళు, వ్యాధి, వ్యధ, బాధ, ఇలాంటి కష్ట పరిస్థితుల్లో ప్రభు దగ్గరికి వెళ్ళడం, మోకరించడం, ప్రార్థన చేయడం, ఆయన అద్భుతాలు అనుభవించడం, సాక్షిగా బ్రతకడం ఈ మనలకి గిట్టదండి. గిట్టకపోగా ఏమంటారు తెలుసా? ఏమండా మేము పెబ్బురు నమ్ముకున్నాము, చర్చికి కూడా వస్తున్నాము, కానుక కూడా ఇస్తున్నాము, పాస్టర్ గారు మా ఇంటికి వస్తే కాఫీ కూడా కలిపిస్తున్నాము, మాకు ఎందుకు జరగాలి చెప్పు? మాకు జరగచ్చు ఎట్లాగా? మేము చర్చికి వచ్చేవాళ్ళం కదా, మాకు ఇక్కడ జరిగితే ఎట్లా ఉంటుందండే? ప్రభు అంటాడు, నువ్వు దేవుని మందిరానికి వచ్చేదాని కనుకే, మీరు నన్ను అంతగా ప్రేమిస్తున్నారు కాబట్టే, మీ ఇంట్లో నన్ను చేర్చుకున్నారు కాబట్టే, మీ ద్వారా దేవుని నామం మహిమపరచబడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోకస్తులు దేవుని నామం ఎలా మహిమపరుస్తారేంటి? లోకస్తులకి దేవుని నామం మహిమపరచడం ఎలా తెలుస్తుంది ఏంటి? మీరు నన్ను అంత ప్రేమిస్తున్నారు కనుక మీ ద్వారానే నా నామం మహిమపరచబడాలి. నన్ను ఇంతగా ఘనపరుస్తున్నారు కనుక, నీ ఇంట్లో నన్ను చేర్చుకున్నారు కనుక, మీరు ఇంత ఆధిక్యత ఇచ్చారు కనుక, నా ప్రాణంతో పెనవేసుకుని బ్రతికారు కనుక, మీ ద్వారానే. శోధన వచ్చిందా? శ్రమ కలిగిందా?
ఇబ్బందుల కొలిమిలో పుటమ వేయబడుచున్నారా? శోధింపబడిన మీదట మీరు సువర్ణమై మారుతారు. ఆనాడు దేవుని నామం మహిమపరచబడుతుంది. ఏం ప్రార్థన ఏమో, అయ్యా ఇంత పెద్ద ప్రసంగం నాకు వద్దు నాయన, ఇంత పెద్ద వాక్యాలు నాకు చెప్పబాకు, ఇప్పటికి అలసిపోయి ఉన్నాను నేను, ఎన్ని వద్దు నాకు, నా తమ్ముడు ఎందుకు చావాలి, ఇదే ప్రార్థన వింటున్నారండి. యేసన్న గారు ఒక ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్ళాడంట. చెప్పనవుద్దా ఏంటి? వీళ్ళంతా నీరసం అయిపోయారు, మహిళా మండలి డోక్రా గ్రూపు. చెప్పనవుద్దామా? ఏమంత ఇస్తురుకో చెప్పండి. ఒక ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్తే ఇట్లాగ తాటాకు దడిగట్టున్నారంట. సరే, యేసన్న గారు లోపలికి వెళ్ళి ఆమె తొట్టు దగ్గర పాత్రలన్నీ వేసుకొని సాయంకాలం 5 గంటలకి పాత్రలన్నీ వేసుకుని కడుక్కుందామని కూర్చొని పాత్రలు కడుక్కుంటుందంట. యేసన్న గారు బైబిల్ తీసుకుని వెళ్ళి సేవ ప్రారంభంలో, మా మరియమ్మ గారు వందనాలమ్మా, మా వందనాలమ్మా అన్నాడంట. ఆ మహాతల్లి తిరిగి కూడా చూడలేదంటండి. ఆ అమ్మ తిరిగి కూడా చూడలేదంట. ఆమె పాటగా కడుక్కుంటా ఉందంట. మళ్ళీ 2-3 సార్లు యేసన్న గారు, అమ్మా మరియమ్మ గారు వందనాలమ్మా అంటే తిరిగి కూడా చూడలేదంట. ఆమె మనవడు వాకిట్లో కూర్చొని హోంవర్క్ రాసుకుంటూ వాడు చూసి, నాయనమ్మో పాస్టర్ గారు వచ్చాడే, ఏంటి తిరిగి చూడవో, పాస్టర్ గారు వచ్చాడే అన్నాడంట వాడు. వెంటనే ఆ వంటదంటాడే, పాస్టర్ గారు లేడు, గేస్ట్ గారు లేబా, అయ్య బాబాయ్ యేసన్న గారికి దడ పుట్టిందంట. ఓయమ్మ ఈత లేదు రాయనంటే వాడు అంటున్నా. ఆ పిల్లడు మళ్ళీ అన్నట, ఏ పాస్టర్ గారు, మన చర్చి పాస్టర్ గారే, చర్చి లేదు గీస్తుంది పరా. ఇంకెక్కువ ఆగితే వాడు ఆ పిల్లడు ఏ చర్చి, మన యేసన్న గారే అన్నాడు అనుకో. ఇప్పుడు ఆ మాటకి ఏమంటుందో, ఎందుకు వచ్చిన గొడవ అని యేసన్న గారు, ఎటు నువ్వు రారా అని నన్ను బయటికి తీసుకెళ్ళి, ఏంటి మీ నాయన మాట మాట్లాడుతుంది ఏంటంటే, వాడు అంటాడట, యేసన్న గారండి మీరు ఇప్పుడు 2 మాటలే అన్నారు, మేము నిన్న సాయంకాలం నుంచి తింటానే ఉన్నాం. మా నాయనమ్మ నిన్న సాయంకాలం నుంచి తిడతానే ఉంది అందరినీ. దేవుడు లేడు, గీవుడు లేడు, చర్చి లేదు, గిర్చి లేదు, పాటలు లేవు, గేట్లు లేవు, బైబిల్ లేదు, గీబిల్ లేదు. ఏమైందంటే నిన్న సాయంకాలం మా ఇంట్లో బక్కదూడ ఒకటి చచ్చిపోయిందిగా. బక్కదూడ ఎందుకు చచ్చిపోయిందిరా? ఎందుకు చచ్చిపోయింది అంటావేంటే? ఆ పిల్లడు చెప్తాడు, ఎందుకు చచ్చిపోయింది అంటావేంటే? పాలన్నీ పిండి అమ్ముకుంటుంది. ఆ బక్కదూడకేమో పచ్చిగడ్డి తీసుకొచ్చి నోట్లో పెట్టి దోపింది. అది పచ్చగడ్డి తిని, ఆ పచ్చగడ్డి తిని ఈరోజుని బట్టి చచ్చింది. సస్తి ఇప్పుడు అంటదంట ఆమె, దేవుడే ఉంటే నా దూడ ఎందుకు చచ్చింది అంటే, ఆమె దేవుడు ఆమె దూడను కాపాడు, దేవుడు ఆమె దూడను మేపుకుంటా ఉంటాడా? చూసారండి పేరేంటి మళ్ళీ? మరియమ్మ. చూసారండి, దేవుడు తోడుకుంటే నా బక్క దూడ ఎందుకు చచ్చింది, దేవుడు తోడుకుంటే నా దూడ ఎందుకు చచ్చింది, నా దూడను దేవుడు కాపాడాలి కదా. ఈ రోజున సంఘాలలో విశ్వాసులైన వాళ్ళు ఇదిగో ఇలాగ పెరుగుతున్నారండి. వాళ్ళకి మేలు జరుగుతూ ఉంటే ఇంకేంటి, గొప్ప దేవుడు అయ్యే స్వామి, మా స్వామి, ఇట్లా వాడతారండి. అబ్బో ఏం ఉద్యోగం ఇట్లా అంటుంటారు. అయ్యా మామూలుగా పాడయ్యా, మామూలుగా పాడలేను నేను, దేవుడు చేసిన మేలు అండి అంటాడు. ఏది రోజు మాంసం చేపలు పెడుతుంటే ఒక వారం రోజులు పప్పు పచ్చడి పెట్టాడు అనుకో, అప్పుడు చూడాలి. ఇలాగ సున్నితంగా అయిపోయినారండి. దేవుని నామం నా ద్వారా మహిమపరచబడాలంటే నేను నలపబడినా నా దేవునికి మహిమ కావాలి, నేను పరిశోధింపబడినా నా దేవునికి ఘనత కలగాలి, నేను శ్రమలలో పుటమ వేయబడుతున్నా నా దేవునికి ఘనత కలగాలి. ఆ దేవుని ఘనత కొరకు ప్రార్థించే ప్రార్థన వీరులు లేవాలి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇలాగున యుక్తమైన ప్రార్థన, మీకు 2 విషయాలు చెప్పా. ఒకటేమో యుక్తమైన సమయం, 2 యుక్తమైన ప్రార్థన. ఇంకొక మాట నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. చెప్పనా వద్దా? చెప్తా. ఇంకొక మాట, పరిశుద్ధుడైన పౌలు చెప్పిన చక్కటి మాట. మీరు ఆ మాట చూడండి. రోమపత్రిక 12వ అధ్యాయం, రోమపత్రిక 12వ అధ్యాయం
మొదటి వాక్యంలో ఉంటుంది చూడండి, శ్రేష్టమైన చక్కటి మాట. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు, అందరు చెప్పండి ఏంటంటది? ఇట్టి సేవ. ఇట్టి సేవ సజీవ యాగముగా ఆయనకు అర్పించుకున్న సేవ. ఆయనకు అర్పించుకోవడం. మీరు నాకు సమాధానం చెప్పండి అందరూ. సజీవ యాగంగా. ఎలాగా? నాకు వినబడేటట్టు గట్టిగా చెప్పండి. ఎలాగా? ఇప్పుడు మనమంతా ఆయనకి ఎలా అర్పించుకోవాలంటే సజీవ యాగముగా, అంటే ఒక అర్పణగా. ఆ సజీవ యాగముగా అంటే పాత నిబంధన కాలంలో ఒక అర్పణ దేవునికి ఇస్తే ఎలాగ ఇచ్చేవాళ్ళు అంటే, పావురం అనుకోండి, ఆ పావురాన్ని మెడ తుంచి దాన్ని చంపి దాని అంతరాలు తీసేసి అప్పుడు దాన్ని అర్పణగా, ఒక బలి పశువుని అర్పణగా తెచ్చాడానికి బలిపీఠం దగ్గరికి ప్రత్యక్షం గుడారంలో దాన్ని ఏం చేయాలి? దాన్ని చంపి దాని మాంసం తునకలుగా చేసి ముక్కలుగా చేసి దాని అంతరాలు తీసేసి రక్తాన్ని ఒలిగించేసి ఆ మాంసాన్ని తీసుకుని వచ్చి బలిపీఠం మీద పెట్టి దహించాలి. ఏది? సచ్చిన బలి పశువు యొక్క మాంసం. అయితే క్రొత్త నిబంధన వధువు సంఘం అలా కాదు. చంపి రక్తాన్ని ఉలికించి అంతరాలు తీసేసి ఆ మాంసాన్ని తీసుకువెళ్ళి దహించడం కాదు. క్రొత్త నిబంధన సంఘానికి ఇవ్వబడిన నియమం ఏంటో తెలుసా? సజీవ యాగంగా. అంటే సజీవంగానే మనం ఒక కానుకగా, ఒక అర్పణగా, ఒక బలిగా మనం ఆయనకు అర్పించుకోవడం యుక్తమైన అర్పణ. అర్థమవుతుందా? మరి ఈ రోజున యుక్తమైన అర్పణగా, యుక్తమైన సేవగా, యుక్తమైన ఒక కానుకగా, యుక్తమైన ఒక బలి అర్పణగా మనం ఉన్నామా? లేకపోతే ఏదో భక్తి చెయ్యాలి గనుక, ఏదో ఒక అర్పణ ఇవ్వాలి గనుక. ఒక రాజుగారు ప్రకటన చేశాడంట. ఏమని ప్రకటన చేశాడంటే, రేపటి రోజు నా పుట్టినరోజు, వినండి జాగ్రత్తగా, నా పుట్టినరోజు కనుక ఓ పని చేయండి రాజుగారు, గేదెలు ఉన్న వాళ్ళందరూ, హలో ఎవరో గేదెలున్న, మీరు గేదెలు అంటారా బర్రెలు అంటారా? బర్రెలు ఉన్న వాళ్ళందరూ పాలన్నీ కోటకు తీసుకురండి, రాజు కోటకు తీసుకురండి, నాకు కావాలి. ఎవరు కూడా మీ బర్రెలు పాలు అమ్మొద్దు రేపటి రోజు, నా పుట్టినరోజు కనుక అన్నీ నా దగ్గరకు తీసుకొచ్చేయండి అన్నాడంట. కొందరు తిట్టుకున్నారంటండి. పేనాసోడు ఉన్నట్టున్నాడు ఈ రాజు. మనమేదో బర్రెలు మెప్పుకొని ఆ పాలు అమ్ముకొని మనం బతుకుతుంటే, దేశంలో ఉండే అందరు పాలు అన్నీ తీసుకొని వచ్చి ఇస్తే ఏం చేసుకుంటాడంట పనికిమాలినోడు, పేనాసోడు అని తిట్టుకున్నారంట. ఉంటారండి, ఈ బ్యాచ్ ఉంటారండి. వాళ్ళల్లో కొంతమంది కృతజ్ఞత కలిగిన వాళ్ళు, అసలు రాజుగారు మన దగ్గర కోరుకోవడమే మన ధన్యత, ఆయనకి ఏం తక్కువ, మరి మనల్ని కోరుకున్నాడంటే మనకి ఎంత ధన్యత అని సంబరాలతో అంబరాలు అంటేటట్లు సంతోషించేవాళ్ళు కొంతమంది, తిట్టుకునేవాళ్ళు ఉండరా? తప్పనిసరిగా ఉంటారు. ఇప్పుడు మీలో కూడా ఉంటారు. ఎంతసేపు చెబితే అట్టంట, ఏదో 3 పాటలు 4 మాటలు చెప్పి పితా పుత్ర పవిత్రాత్మ ఆమేన్ అన్నాళ్ళు. కానీ వీళ్ళకి మైక్ ఇస్తే మైకుని తెప్పించేస్తారా బాబు అనుకునేవాళ్ళు ఉంటారు. అమ్మో సంవత్సరానికి ఎప్పుడో ఒకసారి కదా కూర్చొని దేవుని మాట్లాడిందాం అనుకునేవాళ్ళు కూడా ఈ 2 గ్రూపులు ఎక్కడ కాదు కదా అక్కడైనా ఉంటారు. వీళ్ళు అమెరికాకు పోయినా ఉంటారు. సరే, ఆ రాజ్యంలో కూడా వాళ్ళు కొందరు తిట్టుకున్నారంట, కొందరు సంతోషించారంట, అయిపోయింది. సరే, ఇప్పుడు చెప్పే మాట జాగ్రత్తగానండి. ఇక ఆ రోజు ఏం చేశారు? ఎవరికి తోచినట్లుగా పాలు తీసుకెళ్తుంటే కొందరు ఉన్నారు కదా తిట్టుకునేవాళ్ళు, వాళ్ళంట ఆయన చూస్తున్నాడు ఏంటి అని, ఇది ఇంత డబ్బా, ఎంతది ఇంత డబ్బా, ఏదో తెచ్చామంటే తెచ్చాం అన్నట్టుగా తీసుకెళ్ళి అక్కడ పెద్ద డ్రమ్ములు పెట్టున్నారంట, ఆ డ్రమ్ములు పోసారంట. ఇంకొంతమంది అయితే ఇంతది
వచ్చాడా ఊరికే ప్రజెంటే కదా, వచ్చాడు, తెచ్చాడు ఇంతది. వాళ్ళలో కొంతమంది కృతజ్ఞత కలిగిన వాళ్ళు ఒక్కొక్కరి పెద్ద పెద్ద క్యాన్లు. అమ్మో రాజుగారు అడిగాడు, మనకి అంత ధన్యత, ఒక్కరోజు పాలు ఇచ్చేస్తే ఏమైంది అని డ్రమ్ములు నిండా. రాజుగారు అన్నాడట, నేను చెప్పేంతవరకు ఎవరు వెళ్ళొద్దు, తెచ్చినట్టుగా అక్కడ పాలు పోసి అందరూ అక్కడ ఉండండి, నేను చెప్పిన తర్వాత తెలుదురు అంటే వీళ్ళంతా అక్కడ పాలు అక్కడ పోసేసి అందరు కూర్చొని ఉన్నారు. మధ్యాహ్నంగా వచ్చాడు రాజుగారు, వచ్చి చూశాడంట. రాజుగారు వచ్చి చూసి అన్నాడట, అయ్యా అందరూ వచ్చేసారా, అందరూ తెచ్చేసారా? అయ్యా తెచ్చామయ్యా. అందరూ అక్కడ పోసేసారా? పోసేసామయ్యా. వెరీ గుడ్. అయితే ఒక పని చేయండి, ఏం చేస్తారంటే అది వెనకదారి నుంచి అట్లా వెళ్తే ఆ వెనకాల గది ఉంటుంది. ఆ గది నిండా రత్నాలు, ముత్యాలు, వైడ్యూర్యాలు అన్నీ ఉన్నాయి. ఎవరు ఏ పాత్రలో పాలు తెచ్చారో మీకు అర్థమైందా? ఆ పాత్రల నిండా ముత్యాలు, రత్నాలు, వైడ్యూర్యాలు నింపుకొని పోండి అన్నాడంట. మీకు అర్థమైందా? ఇప్పుడు ఎంతెంత డబ్బాలు తెచ్చిన సంగతి ఏంటి? గుద్దుకొని వచ్చారంట. అవ్వా ఇంకా అవ్వే. మీకు అర్థమవుతుందా? అరే ఆయన కోరింది ఏంది? ఆఫ్టర్ ఆల్ పాలు. దాంట్లో నువ్వు సమర్పణ కలిగిన వ్యక్తి అయితే ఎంత దీవెన పొందుకునేలే వాడివి. నేను ముగింపుగా ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, సజీవ యాగంగా అర్పించుకోవడం అంటే అదే. ఇక బ్రతికేది నీ కొరకే స్వామి, బ్రతికేది నీ కొరకే నాయన, నా కొరకు కాదు. హల్లెలూయా. నేను జీవించేది నీ కొరకే. ఆ సజీవ యాగంగా నీకు నీవే ఒక అర్పణగా కానుకానైతిని నీ సన్నిధిలో, శాశ్వత కృపను నేను తానల్చగా. కానుకానైతిని నీ సన్నిధిలో, కానుకానైతిని నీ సన్నిధిలో, శాశ్వత కృపను నేను తానల్చగా. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శించానందముతో కేకలేయుచున్నది. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శించానందముతో కేకలేయుచున్నది. నా దేహమెంతో నీకై ఆశించే, నా దేహమెంతో నీకై ఆశించే, శాశ్వత కృపను నేను తాళల్చగా. కానుకానైతిని నీ సన్నిధిలో, కానుకానైతిని నీ సన్నిధిలో, శాశ్వత కృపను నేను తాళల్చగా. సియోను శిఖరాన సిలువ సితారతో సింహాసనం ఎదుట క్రొత్త పాట పాడెదా. సియోను శిఖరాన సిలువ సితారతో సింహాసనం ఎదుట క్రొత్త పాట పాడెదా. సియోను రారాజు నీవేగా, సియోను రారాజు నీవే. రావేగా కృపను నేను తాళల్చగా, శాశ్వత కృపను నేను తాళల్చగా. కానుకానైతిని నీ సన్నిధిలో, కానుకానైతిని నీ సన్నిధిలో, శాశ్వత కృపను నేను తాళల్చగా. ఒక మీటింగ్కి వెళితే, ఇలాగ ఒక మీటింగ్కి యేసన్న గారిని వేదిక మీద ఆహ్వానించి కోసం పెట్టారంట. కానుక పాట అయిపోయిన తర్వాత యేసన్న గారికి వాక్యం ఇస్తాం ఆనాన్ని కానుక పాట పాడుతున్నారంట. వాళ్ళు ఏం చేశారు, కానుక పట్టడానికి పిల్లల్ని పిలిచి ఈ కానుక పట్టే కర్రలు ఉంటాయి కదా, ఆ కర్రలు ఇచ్చి సంచులు ఇచ్చి కానుక పట్టమన్నారంట. వాళ్ళ పిల్లలు కదా, జనంలోకి వెళ్ళి కానుక పట్టుకుని వచ్చి వాళ్ళలో ఒకడు పిడుగు, పిల్లడు కాదు పిడుగు, వాడు స్టేజ్ మీద కూడా ఎక్కాడంటాడు.
స్టేజ్ మీద కూడా ఎక్కి స్టేజ్ మీద కూర్చోండి వాళ్ళందరి దగ్గర కానుక కర్ర పట్టారంట, కానుక ఇవ్వమని. ఆ రోజు ఏం జరిగింది, ఏసన్న గారు మీటింగ్కి వస్తూ డబ్బులతో పని ఏముంటుందిలే అని ఆయన వేరే బట్టలు వేసేసుకొని వచ్చాడా, చేతుల్లో ఏం లేవు, జోబులో ఏం తేలా. ఈ పిల్లోడేమో కర్ర పట్టుకొని వచ్చి ఏసన్న గారి దగ్గర ఏ కానుక అంటున్నాడంట. ఏం చేయాలా అని ఏసన్న గారు అన్నాడట, ఏసేసన్లే పోరా అన్నాడట. వాడు అంటాడట, ఏంటి నేను చూస్తూనే ఉన్నానుగా, ఎప్పుడు వేసావు ఏయ్. మళ్ళా రెండోసారి చెప్పి, ఒరే వేసేట్లే పోరాట, లే అబద్ధం చెప్తున్నావులే నువ్వు, నేను చూస్తున్నానుగా ఏ లేదు ఏయ్ అంటుంటే వాడికి అర్థం కాలేదని దగ్గర పిలిచేస్తున్న గారు అన్నాడట, రే అవా నా 17 ఏళ్ల వయసులోనే నన్ను నేనే కానుకపెట్లో వేసేసుకున్నాను రా. అర్థమైందా? అందుకే ఆ పాట రాసుకుంది ఆయన. ఆ పాట రాసింది ఏసన్న గారు చెప్పేవాడు మాకు సేవకుల సదస్సులో, సేవకుల కూడికలో. కానుకనైతే నీ సన్ని నేనే ఒక కానుక, నేనేసి కానుక కాదు, అసలు నన్ను నేనే అర్పణ. కానుక అంటే ఏంటి? అర్పణ, సమర్పణ. ఏదో కానుకేసేసి కానుక పెట్టుకు దండం పెట్టుకొని ప్రభు వచ్చే వారం వస్తాను ప్రభు, కిస్మిస్కి వస్తాను ప్రభు, ఈస్టర్కి వస్తాను ప్రభు అని చెప్పి వెళ్ళిపోవడం కాదు. నిన్ను నీవే ఒక అర్పణగా, ఒక కానుకగా. ఈ రాత్రి నేను ముగింపుగా ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఇదిగో ఖర్చు పెట్టి కష్టపడి ప్రయాసపడి ప్రార్థన పూర్వకంగా ఈ కూడికలు ఏర్పాటు చేసుకున్నారు. ఎవరి కొరకు? మీ కొరకు. నిన్ను నీవు ప్రభుకు అప్పగించుకొని ఆ యుక్తమైన సేవకి సంబంధించిన అర్పణగా, యుక్తమైన సేవకి అనుగుణంగా నిన్ను నీవు అర్పణగా, కానుకగా ఆయనకు అర్పించుకొని, ప్రభువా ఇదిగో నా హృదయార్పణ. ఏ అర్పణ? హృదయార్పణ. నా జోబులో ఉండే అర్పణ కాదు, నా ఇంట్లో ఉండే అర్పణ కాదు, నా హృదయార్పణ. నా హృదయమే ఒక అర్పణ, నా బ్రతికే ఒక కానుక, నన్ను నేనే ఒక సమర్పణ నీకు అని గనక నువ్వు అట్టి యుక్తమైన సేవా పరిచర్యలో ఉన్న కానుకగా నువ్వు మార్చబడితే దేవుడిని ఎందుకు కరుణ చూపిస్తాడు, ఆయన కటాక్షం నీ మీద చూపిస్తాడు, పాతాళములోనికి దిగిపోకుండా ఆయన నిన్ను రక్షిస్తాడు. ఆయన కృప, ఆయన కటాక్షం, ఆయన కనికరుడు నీకు కావాలంటే నిన్ను నువ్వు ఆయనకు అప్పగించుకోవాలి, నిన్ను నువ్వు ఆయనకు సమర్పించుకోవాలి. నిన్ను నువ్వు ఆయనకు అప్పగించుకోకుండా ఏ దీవెన రాదు. నేను చెప్పాను కదా, చిన్న ఇంతది గిన్నెలో ఇదిగో అర్పణ అని తీసుకుని వెళ్తే నీకు వచ్చే దీవెన కూడా ఇంతే ఉంటుంది. అవునండి. లేదు, విశాలమైన హృదయంతో నిన్ను నువ్వు ఆయనకు అప్పగించేసుకున్నావా, ఆయనవన్నీ నీవవుతాయి, ఆయనవన్నీ నీవవుతాయి. ఎలా అర్పించుకుంటావు, ఎలా సమర్పించుకుంటావు, ఎలా ఆయనకు నిన్ను నీవు అప్పగించుకొని దీవించబడిన వాడవై, ఆశీర్వదించబడిన వాడవై నీవు తిరిగి వెళ్తావు అనేది మీ చేతిలో ఉంటుందండి. ఒక బాల్ ఉంది కదా, బాల్ ఆ బాల్ని ఒక గోడకి మెల్లగా కొట్టేవనుకో, అది మెల్లగానే మరలా రివర్స్ వస్తుంది, మెల్లగానే. అలాగ ఘాటు కొట్టేవనుకో, నువ్వు ఎంత గట్టిగా కొడితే అంత గట్టిగా రివర్స్ వస్తుంది. ఓకే, అంతే. యాక్షన్ రియాక్షన్. నువ్వు ఎంత స్పందిస్తావో ఈ రాత్రి నా ప్రభు కూడా అంతే స్పందిస్తాడు. నువ్వు ఎంత చెలిస్తావో నా దేవుడు కూడా అలాగే నిన్ను బట్టి చెలిస్తాడు. ఆయన పాదాలు పట్టుకొని కన్నీళ్లు కార్చిన, ఆయన నిజమే నేను కనికరింపబడలేకపోతున్నాను, కటాక్షింపబడలేకపోతున్నాను, నీ దగ్గర నేను దీవించబడలేకపోతున్నాను. కారణం ఏంటంటే యుక్తమైన సమయం నేను గుర్తించలేదు, యుక్తమైన ప్రార్థన నేను నేర్చుకోలేదు, యుక్తమైన సేవ ఏంటి నేను గుర్తించలేదు, గమనించలేదు. అందుకే నేను ఈ దీవెనలు పొందుకోలేకపోతున్నాను. ఈ రాత్రి నీ పాదసన్నిధిలో ప్రార్థించుకుంటున్నాను. నాయనా, నాకు ఎంతో సమయం ఇచ్చావు, కానీ నేను సమయం పోగొట్టుకున్నాను. ఇదిగో ఈ రాత్రి నాయనా నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నాను. యుక్తమైన ప్రార్థన నాకు నేర్పించు, యుక్తమైన అర్పణగా నేను నీ సన్నిధికి వస్తున్నాను. నా హృదయ అర్పణ అంగీకరించి నన్ను దీవించమని ఈ రాత్రి నువ్వు కోరుకుంటే నిశ్చయముగా నా దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఘనపరుస్తాడు, గొప్ప చేస్తాడు, నీ స్థితిని మారుస్తాడు. అందరు లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడాలి. లేచి నిలిచిన వాళ్ళు ఒక 2 నిమిషాలు ఎంతసేపు పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతూ వచ్చాడు. ఈ సమయాన పరిశుద్ధాత్మునితో మీరు ముచ్చటించి ప్రార్థన చేసుకోండి.
నిశ్చయముగా నా దేవుడు ఈ రాత్రి మీ హృదయ అభిలాషను తీరుస్తాడు, కనికరిస్తాడు, కటాక్షిస్తాడు, మేలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. ఎప్పుడు అనంటే ఆ యుక్తమైన సమయం నువ్వు గుర్తించి. ఎన్నిసార్లు ప్రభునితో ముచ్చటిస్తూ వచ్చాడు, ఎన్ని పర్యాయాలు ఆయన దర్శిస్తూ వచ్చాడు, ఎన్నిసార్లు నీ హృదయమైన తలుపు దగ్గర నిలిచి తడుతూ వచ్చాడు, ఎన్ని పర్యాయాలు ఆయన నీ ఎదుట తన ప్రత్యక్షతను కనపరుస్తూ వచ్చాడు. యెరూషలేమా, యెరూషలేమా, కోడి తన రెక్కల క్రిందకి తన పిల్లలను చేర్చుకున్నట్లుగా నేను చేర్చుకోవాలని పలుసార్లు పిలిచాను, కానీ నువ్వు రానొల్లకపోతివే. ఈ రాత్రి నా ప్రియ సహోదరుల, ప్రభు పాదాల దగ్గర ప్రార్థించండి. ఎన్ని మార్లు నేను పిలిచిన ఎందుకు వెన్ను చూపిస్తున్నావు? పలుమార్లు ఆయన నిన్ను దర్శించిన ఎందుకు లోబడలేకపోతున్నావు? పలుమార్లు ఆయన నిన్ను హెచ్చరించిన యుక్తమైన సమయాన్ని గుర్తించి నినివే ప్రజల వలె ప్రార్థించి కనికరించబడి దీవించబడి దేవుని సన్నిధిలో ఎందుకు నిలవలేకపోతున్నావు? 120 సంవత్సరాలు నోవాహు ప్రకటన చేశాడు, కానీ లోబడక అంగీకరించక వాళ్ళు దేవుని కటాక్షాన్ని పొందుకోలేకపోయారు. ఈ రాత్రి నినివే పట్టణ ప్రజల వలె వినయ విధేయతలతో వాళ్ళు గోను పట్టగట్టుకుని బూడిదలో కూర్చొని కన్నీళ్లు కాల్చి ప్రార్థించినట్లుగా ప్రభువా నువ్వు ప్రార్థిస్తే, ప్రభువా అని అర్జిస్తే నిశ్చయముగా నా దేవుడు నీకు కృపను అనుగ్రహిస్తాడు. నా దేవుని కటాక్షం నిన్ను చేరుతుంది. నీ హృదయం తెరవాలి, నీ మనస్సు తెరవాలి, నీ హృదయం పగలాలి. ఆయన సన్నిధిలో నీవు పశ్చాత్తాపతుడవై వినయ విధేయతలతో నువ్వు ఆయన కనికరాన్ని పొందుకోగలగాలి. యుక్తమైన ప్రార్థన. ఏనాడైనా దేవుని మనస్సును తెలుసుకున్నావా? ఏనాడైనా దేవుని హృదయాన్ని తెలుసుకున్నావా? ఏనాడైనా దేవుని హృదయంలో ఉన్న భావనని గుర్తించావా? లేక నీకై నువ్వు సాహసించి నీకై నువ్వు సతికిలబడే అనుభవానికి దిగజారిపోతున్నా? ఈ రాత్రి ప్రభువా నీ చిత్తం నాకు తెలియపరచు నాయనా, నీ సంకల్పం నాకు తెలియపరచు నాయనా, నీ ఉద్దేశాలు నాకు తెలియపరచు నాయనా. యుక్తమైన ప్రార్థన నాకు నేర్పు నాయనా. ఆరని దీపమై దేదీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై ఆరని దీపమై దేదీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై చేసావు పండుగ వెలిగావు నిండుగా, చేసావు పండుగ వెలిగావు నిండుగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావయ్యా, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావయ్యా. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోతులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. మారని నీ కృప నన్ను వీడనున్నది, మర్మాల బడిలోన సేద తీర్చుతున్నది.
మారని నీ కృప నన్ను వీడనన్నది, మర్మాల పడిలోన సేద తీర్చుచున్నది, భోగించుచున్నది, ప్రతి చోట సాక్షిగా భోగించుచున్నది, ప్రతి చోట సాక్షిగా నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావయ్యా, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావయ్యా. సుడిగాలిలోనైనా చడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. సప్పుడు కొడుతూ ప్రభునందు ఆనందిద్దాం. ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసినవే సైన్యముల కధిపతివై, ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసినవే సైన్యముల కధిపతివై, పరాక్రమశాలివై నడిచావు కాపరిగా, పరాక్రమశాలివై నడిచావు కాపరిగా, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావయ్యా, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావయ్యా. సుడిగాలిలోనైనా పరివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. ఆరిపోదులే 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 ఆరిపోదులే, నీవు వెలిగించిన వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, దీపము దీపము జీవితము జీవితము. ఆరిపోలే 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 ఆరిపోలే, నీవు వెలిగించిన జీవితం, నీవు వెలిగించిన జీవితం, నీవు వెలిగించిన జీవితం, నీవు వెలిగించిన జీవితం. యేసయ్యా 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 యేసయ్యా, నీవు వెలిగించిన జీవితం.
నీవు వెలిగించిన జీవితం, నీవు వెలిగించిన జీవితం. సుడిగాలిలోనైనా జడివానలోనైనా, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే, ఆరిపోదులే నీవు వెలిగించిన జీవితం, నీవు వెలిగించిన జీవితం, నీవు వెలిగించిన జీవితం. నజరేయుడా యేసయ్యా, స్తుతి పాత్రుడా యేసయ్యా, ఆరాధన నీవయ్యా, నా స్తుతి కీర్తన నీవయ్యా. పరిశుద్ధుడా యేసయ్యా, నా ఆరాధ్యుడా యేసయ్యా, ఆరాధన నీవయ్యా, నా స్తుతి కీర్తన నీవయ్యా, ఆరాధ్యుడా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా యేసయ్యా, ఆరాధన నీవయ్యా, నా స్తుతి కీర్తన నీవయ్యా, ఆరాధన నీవయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా.
నజరేయుడా యేసయ్యా ఆరాధన నీకయా రాత్రికాల సమయంలో తండ్రి దైవజనులు మీ దాసులను ప్రభా మీ శిలువ చాటున మరుగుపరుచుకొని చేరువచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి, స్తోత్రం చెల్లిస్తున్నాం. యుక్తముగా ఎలాగ ఉండవలనో ప్రభా ప్రతి లేఖంలోంచి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. యుక్త సమయములో తండ్రి మేము కనిపెట్టాలని, అలాగే యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయాలో నా తండ్రి మీరు మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సేవ సజీవ యాగముగా యుక్తమైనదని మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నిశ్చయంగా నా తండ్రి కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇక్కడ అడుగు పెట్టిన ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వాదకరంగా మీరు మార్చమని కోరుకుంటున్నాం తండ్రి, మీకు స్తోత్రం. ఇరుకులలో, ఇబ్బందులలో, సమస్యల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించండి తండ్రి, మీకు స్తోత్రం. నెమ్మదిని, ఆశీర్వాదం, దీవెన మీరు కలగచేయండి ప్రభా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంతవరకు వాక్యం అందించినటువంటి మీ దాసులని ఇంకనూ తండ్రి మంచి ఆరోగ్యాన్ని, ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని తండ్రి మీరు దయచేసి నిశ్చయంగా ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా మీరే పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి ఈ రాజ్యము కొరకు, రాకడ కొరకు సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.